అందులో ఒక మాట ఉంది చూడండి, కష్ట ಬೇಕಾದಷ್ಟು ಬರಲಿ. అది ఎంత బాగుందో చూడండి. ಹೌದು, ಅಂತ నిజమే. ನಾನು ಒಬ್ಬ ಬಹುಮೂಢ, అది మహాభాగవత రాసి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నమామి గౌడపాదంచ శంకరం శ్రీసురేశ్వరం స్వామినం సచ్చిదానందమింద్రం తం మోక్షరూపిణే. ఓ నారాయణ నారాయణ. సుషుప్తి గురించి ఒకటేమన్నాం, మొదలే సాక్షి ఉనికి, ఆ సాక్షి ఉనికే ప్రపంచంగా తోస్తుంది. అంటే తోస్తున్న ప్రపంచం జాగ్రత్తగా తోస్తున్న ప్రపంచం, స్వప్నంగా తోస్తున్న ప్రపంచం. అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఈ రెండిటికి తనదైన ఉనికి లేదు. అవి తనకతీతమైన ఇంకొక ఉనికిని ఆశ్రయించుకొని తోస్తున్నాయి. అది ఎట్లా ఊహించటం అంటే, ఆభరణము బంగారమును ఆశ్రయించుకొని తోస్తుంది, పాత్ర నటుడిని ఆశ్రయించి తోస్తుంది. ఇలాగే చూడండి, పాత్ర నటుడిని ఆశ్రయించి తోస్తుంది. నటుడి నుంచి బయటపడితే పాత్రకు ఉనికే లేదు. పాత్ర ఇంకొకటి ఉనికిని అరువు తెచ్చుకుంది అంటే అర్థం నటుడు పాత్ర. పాత్ర అంటున్న వ్యక్తే లేడు, నటుడే ఉన్నాడు. నటుడి మీద ఆవిష్టమై అంటే నటుడి యొక్క ఉనికిని, నటుడి యొక్క గొంతును తీసుకొని పాత్ర మాట్లాడతాడు. పాత్రకు సొంత గొంతు లేదు, సొంత దేహము లేదు, సొంత వ్యక్తిత్వము లేదు. పాత్ర నటుడి ఉనికిని తీసుకొని తాను కనిపిస్తాడు. ఆ నటుడి కంటే విడదీసి పక్కకు పెడితే పాత్రకు ఉనికి లేదు. అట్లా జాగ్రత్త ప్రపంచము స్వప్న ప్రపంచానికి అంటే ఈ రెండు ప్రపంచాలకు రెండంటే లౌక దృష్టి అనిపిస్తుంది అట్లా. అయితే వాటికి సొంత ఉనికి లేదు. సొంత ఉనికి అంటే నటుడు ఏ విధంగా తానుగా ఉన్నాడో ఆ రెండు పరమాత్మ కాకుండా, అంటే సాక్షి కాకుండా తాము కూడా ఉన్నట్టివి కాదు. తాము కూడా ఉన్నట్టివైతే నటుడితో పాటు పాత్ర కూడా ఉంటే, నటుడు పాత్ర ఇద్దరిని కూర్చోబెడితే నటుడు పాత్రతో, పాత్ర నటుడితో మాట్లాడాలి. పాత్ర ఇక్కడ, నటుడు ఇక్కడ కూర్చొని మాట్లాడతారా? పాత్ర అంటున్నది ఏమీ లేదు. అంటే
పాత్రకు ఉనికి ఎట్లా లేదు అనటానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను. విడిగా ఉండరాదు. నటుడిని వదిలేస్తే పాత్ర ఇంకా లేనే లేదు, ఎక్కడా కనిపించదు. దీంట్లో ఆవాహితమయ్యే కనిపిస్తుంది, అంటే నటుడి మీద కూర్చొనే కనిపిస్తుంది. కూర్చొని అంటే నటుడి యొక్క ఉనికే పాత్రకు ఉనికి, తానిచ్చిన ఉనికే కానీ తాను లేకపోతే దానికి ఉనికే లేదు. అట్లా నీడకు సొంత ఉనికి లేదు. మనిషి ఎండలో నిలబడితే నీడ పడుతుంది. నీడ నన్ను ఆశ్రయించుకొని ఉంటుందే కానీ నేను వెళ్ళిపోయాక కూడా నీడ అక్కడ ఉంటుందే? నేను అక్కడి నుంచి వెళ్ళిపోతా, నీడ అక్కడ ఉంటుంది? ఉండదు. నేనుంటే నీడ, నేను లేకపోతే నీడ ఉండదు. నేనుంటే ప్రతిబింబం, నేను వెళ్ళిపోతే అక్కడ ప్రతిబింబం అద్దంలో ఉండి నిలిచిపోదు. ఫోటో అయితే నిలుస్తుంది కెమెరా. మీరు ఒక్కసారి మనిషి ఇక్కడ నిలబడ్డాడు, ఫోటో తీసాం, ఆయన వెళ్ళిపోయినా ఫోటో కనిపిస్తుంది. ఫోటో కూడా కాదు, ఒట్టి ప్రతిబింబంగా తీసుకోండి. ఉదాహరణ నీడ, ప్రతిబింబం, పాత్ర. ఈ 3 ఉదాహరణల్లో గమనించండి, వాటికి సొంత ఉనికే లేదు. ఇదే అక్కడ కనిపిస్తుంది. నీడ ఎట్లా ఉంది? వ్యక్తి ఇక్కడ ఉంటే నీడ ఇంకొక చోట కనిపిస్తుంది. వ్యక్తినే ఆశ్రయించిన అంటే ఉదాహరణలో తేడా ఏమిటి అని చెప్తున్నాను. ఈ నీడ ఉదాహరణ, ప్రతిబింబ ఉదాహరణ, ఇంకోటి ఏమిటి పాత్ర ఉదాహరణ. 3 ఉదాహరణలు ఇచ్చినా కొంచెం తేడా ఉంది. కనుక ఆ తేడాలన్నీ కలపకూడదు. స్పష్టంగా ఏది చెప్పదలిచామో అదే చూడాలి. నీడలో మనిషి దాని ఉనికికి మనిషినే ఆశ్రయించింది, కానీ నీడ కనిపించడం మనిషిలో కనిపించదు, అక్కడ బయట కనిపిస్తుంది. బయట అంటే అక్కడ భూమి మీద కనిపిస్తుంది. భూమి మీద కనిపించిన దానికి ఉనికి నేనే, కానీ కనిపించడం ఇంకో చోట కనిపిస్తుంది. ఇక ప్రతిబింబం తీసుకుంటే నా ముఖం ఇక్కడుంటే నా ముఖాన్ని ఆశ్రయించుకునే కనిపిస్తుంది, కానీ అద్దంలో కనిపిస్తుంది, ఇంకొక చోట కనిపిస్తుంది. కానీ పాత్ర మాత్రం నటుడి మీదనే కనిపిస్తుంది, నటుడిని వదిలి బయట కనిపించదు. అందుకే పాత్ర ఉదాహరణనే పూర్తిగా కుదురుతుంది. ఇక్కడ వేరేదంతగా కుదరదు. అంటే అక్కడ నటుడి మీదనే కనిపిస్తుంది, నటుడి ఉనికినే తీసుకొని కనిపిస్తుంది. నటుడి కంటే వేరుగా దానికి లేనే లేదు. ఆ సందర్భంలోని ఎట్లాగైతే రాహుకేతువులు ఎవరు? ఛాయాగ్రహం అన్నారు. మనం పురాణ కథల్లో విన్నాంగా, రాహుకేతువులనే ఒక రాక్షసుడు ఉంటాడు, వాడిని తల నరికేస్తే, తెలుసా పురాణ కథ? తల నరికేస్తే ఒకడు రాహు అయ్యాడు, తల రాహు అయింది. కేతు అంటే తోక, కేతు అంటే మిగిలిన మొండెమైంది అని పురాణ కథ చెప్తుంది. దాని పురాణ కథను ఆదిదైవికంగా తీసి చెప్పింది. అది ఆదిదైవికంగా, ఆధ్యాత్మికంగా 3 రకాలుగా చెప్పచ్చు. అయితే ఆది భౌతికంగా తీసుకుంటే వరాహమిహిరుడు, అతని పేరేమిటి, ఆర్యభట్టుడు, వాళ్ళు ఎప్పుడో క్రీస్తు పూర్వం ఒకడు, క్రీస్తు శకం ప్రారంభంలో ఒకడు. వీళ్ళిద్దరు ఎప్పుడో చెప్పేశారు, రాహుకేతువులు ఛాయాగ్రహమే, భూమి యొక్క ఛాయ అక్కడ పడుతుంది, చంద్రుడి ఛాయ పడుతుంది అని. చంద్రుడి ఛాయ దేని మీద పడుతుంది? సూర్యుడి మీద. భూమి ఛాయ చంద్రుడి మీద. ఈ ఛాయనే గ్రహాలన్నారు అని మన జ్యోతిష్ శాస్త్రం, అంటే మన వరాహమిహిరుడు వీళ్ళు చెప్పేశారు. శంకరాచార్యులు కూడా ఉపదేశ సహస్రిలో రాహుకేతువులు ఛాయలు అనేశాడు. ఈ ఆధునిక విజ్ఞానులు ఏమంటారు మనకేం తెలియదట, పాశ్చాత్య దేశం నుంచే సైన్స్ కనిపెట్టాక అది ఒట్టి ఛాయనే కానీ అది అక్కడ ఏమీ లేవు గ్రహాలు అని వాళ్ళు చెప్పారట. వాళ్ళు చెప్పాక మనం తెలుసుకున్నామట. ఇప్పుడు మతం అనేది తప్పని రుజువైపోయిందట ఈ సైన్స్ వచ్చాక. ఇట్లా వాళ్ళు వచ్చి మనకు నేర్పుతూ ఉన్నారు. ఇప్పటికి మీ బడిలో పిల్లల్ని అడగండి, వాళ్ళు ఇట్లాగే మాట్లాడతారు. ఇది ఛాయాగ్రహం అనేది ఎప్పుడో అన్నారు శంకరాచార్యులు. ఉపదేశ సహస్రి లోపల కూడా, ఉపదేశ సహస్రి పద్య భాగంలో, అది తత్వమసి ప్రకరణంలో అనుకుంటాను, అక్కడే చదివాను. దీన్ని ఛాయాగ్రహము అంటాడు. గ్రహం అంటే ఛాయ మాత్రం, అంటే అక్కడ ఏమీ లేదు. అయితే ఆ గ్రహం ఎక్కడుంటుంది అంటే, ఈ 2 కలిసినప్పుడు, దీని నీడ పడ్డప్పుడు అక్కడ ఉంటుంది. ఈ 2 పక్కకు జరిగిపోతే ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే అక్కడ కనిపిస్తుంది ఛాయ. సూర్యుడి మీద ఛాయ పడుతుంది, మనకు కనిపిస్తుంది. కొంచెం చంద్రుడి జరిగిపోతే ఆ గ్రహమే లేదు. గ్రహం ఎక్కడన్నా ఉందా?
ఆ తాత్కాలిక స్థితిలో కనిపిస్తుంది. ఇటు జరిగిందంటే అది లేనే లేదా. ఛాయ అంటే నీడ అండి. ఛాయ అంటే తెలుసుగా, నీడ. ఛాయాగ్రహము అంటే నీడ అని అర్థం. అట్లాగే చంద్రుడి మీద మన భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది, అంతే. అది ఇంకొక గ్రహము, కేతు అన్నారు. రాహు సూర్యుడిని పడుతుంది, ఇది కేతు చంద్రుణ్ణి అని. అట్లా ఇక్కడ సరే అది వదలండి, ఆ విషయం ఊరికే జనరల్ నాలెడ్జ్. ఇక్కడ పాత్ర నటుడి యొక్క ఉనికినే ఆశ్రయించుకుంటది. అంటే పాత్రకు తనదంటూ ఇంకొకటి లేదు, ఇంకొక ఉనికే లేదు, అదొక్కటే ఉనికి. అట్లా జాగ్రత్త ప్రపంచానికి, స్వప్న ప్రపంచానికి సాక్షి ఉనికే జాగ్రత్తగా తోస్తుంది. జాగ్రత్త అనేది సాక్షి యందు తోస్తున్నంతసేపు ఉంటుంది. సాక్షికి బయట అంటే ఇంకా లేదని అర్థం, అంతే. తోచదు. తోస్తే సాక్షిగా తోస్తుంది. సాక్షి యందు పుట్టి సాక్షిని ఆశ్రయించుకునే తోస్తుంది. సాక్షి యందు తోచకపోతే ఇంకెక్కడా లేదు. తోస్తున్నప్పుడు సాక్షిని ఆశ్రయించుకునే తోస్తుంది, తోచకపోతే ఎక్కడా లేదు, అంతే. ఇప్పుడు మన అహం ప్రత్యయం కూడా అంతే. మన అంతఃకరణ అహం ప్రత్యయము చైతన్యంలోనే తోస్తూ చైతన్యము యొక్క సత్తను తీసుకొని నేనున్నాను అన్నట్టుగా తోస్తుంది. అహం బుద్ధి అంతఃకరణ చైతన్యంలే కల్పితమై తానున్నానన్నట్టుగా తోస్తుంది. ఈ ఉన్నాను అంటే ఎవరి ఉనికి? తన ఉనికినే తీసుకొని నేనున్నానన్నట్టుగా తోస్తాను. ఇక తన ఉనికి నుంచి దూరం చేస్తే ఇంకంత ఎక్కడా ఉండదు, దానికి ఉనికే లేదు. ఉనికి ఉన్న నేనిచ్చిన ఉనికే కానీ. ఏదో చిన్నపిల్లల కథ చెప్తారుగా, భగవంతుడు ఎక్కడున్నాడు సర్వవ్యాపకుడు అనటానికి అందరికీ తెలిసిన కథే, మీరు విన్నారు. ఒక గురుకులంలో గురువుగారు పిల్లలకు చెప్పాడట, పళ్ళు ఇచ్చారట. ఇచ్చేసి మీరు ఎక్కడ పోయి తినండి అంటే ఎవరు లేని చోట పోయి తినండి అన్నాడట. మీరు అందరు విన్న కథనే. ఎవరు లేని చోట తినండి అంటే ఒకడు అక్కడే ఆశ్రమంలో అక్కడ ఆంచుకు పోయాడు, పక్కకు పోయి తినేసి వచ్చాడు. ఇంకొకడు కొంచెం అడవిలోకి పోయి చెట్టు కిందికి చెట్టు చాటును పోయి తినొచ్చాడు. ఇంకొకడికో పోయి తినొచ్చాడు. అంతే, అందరూ గబా తినేసి వచ్చేసారు. అవును గురువుగారు తినేసామన్నాడు. ఒక్కడు మాత్రం శిష్యుడు ఎంతసేపటికి చాలాసేపటికి తిరిగి అలాగే పండు చేతిలో పట్టుకొని వచ్చాడు. ఏమైందిరా, నీకు ఎవరు లేని చోట దొరకలేదా, ఏం తినలేదేమిటి అన్నాడు. గురువుగారు అంతలా తిరిగాను, నాకు ఎవరు లేని చోట ఎక్కడా కనిపించలేదు అన్నాడు. అదేమిట్రా అంటే, అదేమిట్రా ఇంత పెద్ద అడవి ఉన్నది, ఇదంతా ఏమున్నది అంటే, ఎక్కడికి పోయినా ఉన్నారన్నారు. ఎవరు అంటే నేనున్నానుగా అన్నాడు. నేనున్నానుగా, మిగతా వాళ్ళు ఎవరు లేరు అంటే సరే, ఎక్కడికి పోయినా ఒకడున్నాడు, దిగో తానే ఉన్నాడుగా, ఎవరు లేని చోట ఎట్లా అంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అనటానికి అట్లా ఒక చిన్న పిల్లల కథలాగా చెప్తుంటాను. కానీ అది అందులో బాగుంది చూడండి. కనుక తన ఉనికే ఎక్కడికి పోయినా ఒంటరి అనేది లేదు, ఇదిగో తానున్నాడు అక్కడ. తన వెలుగే అక్కడ వెలుగు, తన వెలుగే వెలుగు తానే. అందుకని నటుడి ఉనికే పాత్రలో తోస్తుంది, సాక్షి ఉనికే అవస్థలో. ఈ ఒక్క మాటతో అర్థమైపోతుంది ఉత్తమాధికారికి. ఎవరికి ఇంకా అనిపించదో, ఇప్పుడు సాక్షే అవస్థగా తోస్తున్నది అని చెప్పింది, అవస్థ సాక్షిలో మునిగిపోతుంది అని సుషుప్తి తీసుకొని అవస్థను సాక్షి సైడ్ నుంచి చూస్తున్నాడు. సాక్షిని అవస్థగా చూసి ఇంతసేపు విచారం చేశాం. ఇప్పుడు అవస్థలు సాక్షిలో లేవు అని అవస్థలను సాక్షి సైడ్ నుంచి చూస్తున్నాం. ఒకటి అన్వయం, ఇంకొకటి వ్యతిరేకం. అవునా? అవస్థ తోస్తున్నంతసేపు ఏమన్నాము? ఆభరణం తోస్తున్నంతసేపు బంగారం ఉన్నది అంటే బంగారంలోనే ఆభరణం తోస్తుంది, ఇది అన్వయం. ఆభరణం లేకున్నా బంగారం ఉన్నది, అది వ్యతిరేకం. అన్వయం వ్యతిరేకం. ఇక్కడ ఆ మాటలు అనలేదు, కానీ ఆ ప్రక్రియ అదే ఇక్కడ వాడుతున్నది. నైష్కర్మ సిద్ధిలోను ఉపదేశ సహస్రి పద్య భాగంలోనూ ఎక్కువగా ఇది అన్వయ వ్యతిరేకం వాడాడు ఈ ప్రక్రియను. అయితే ఇట్లా సాక్షి ఏ అవస్థ తోస్తున్నా సాక్షి వల్లనే తోస్తుంది. కనుక సాక్షి అన్వయమైంది అంటే తోస్తున్న అవస్థలన్నిటికీ సాక్షి ఆధారం, సాక్షి వల్లనే అవస్థలు తోస్తాయి. సాక్షి ఉనికే అవస్థకిస్తున్నది, అవస్థలకు సాక్షి తన ఉనికినే ఇస్తున్నది అనేది అన్వయమైంది. ఇక వ్యతిరేకం, అవస్థలు లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? అవి ఎక్కడా ఉండవు, సాక్షి మాత్రంగా మునిగిపోతాయి, సాక్షి మాత్రంగా ఉండిపోతాయి. అవస్థ లేకున్నా సాక్షి మాత్రం ఉంటుంది అనేది వ్యతిరేకం. దానికి ఇక్కడ అంటున్నాడు, నిద్రయల్లి ప్రపంచవిల్లవెంబుదర విమరా. నిద్రలో ప్రపంచం లేదు, సుషుప్తిలో ప్రపంచం లేదు అంటే ఏమిటి? కొందరు ఇట్లా ప్రశ్న వేస్తారు, ఏమిటి? ಒಂದು ಪ್ರಪಂಚವಿರುವಂತೆಯೂ ಆ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ವ್ಯಾವಹಾರಿಕ అంటే
ఇప్పుడు ఇంతకుముందు మనం 3 సత్తాలు అన్నాంగా, ఆ 3 సత్తల్ని ఇక్కడ ఆక్షేపిస్తున్నాడు. వ్యవహారిక సత్తా అంటే ఇంకొకటి ఉన్నదా? ఇక్కడ పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా అంటే సాక్షికి పారమార్థిక సత్తా, జాగ్రత్త అవస్థకు వ్యావహారిక సత్తా. అంటే దానికి కొంచెం తక్కువ సత్తా, దీనికి ఎక్కువ సత్తా, 2 సత్తాలు అయ్యాయిగా. కాదు, వ్యావహారిక సత్తా అంటూ లేదు అని ఇంతకుముందు కొంచెం చెప్పాం. జాగ్రత్త అవస్థకు సాక్షి సత్తనే కానీ దానికి కొంచెమంత సత్తా ఉన్నది అని కాదు, ఏ కొంచెమూ లేదు. అవునా? ఇప్పుడు పాత్రకు కొంచెమంత సత్తా ఉన్నదా? లేక నటుడి సత్తా అంటే ఉనికి, నటుడు ఉనికే పాత్ర ఉనికా? నటుడు కాకుండా పాత్రకు కొంచెం సేపు ఉంటుందా? కొద్దిసేపు లేదు, ఏమీ లేదు, అది ఉండదు అంతే, తనకు ఉనికే లేదు. అయితే ఇక్కడ అంటున్నాడు, అదే మనము జాగ్రత్త అవస్థకు వ్యావహారిక సత్తా అన్నాంగా, పుట్టిన తర్వాత కొద్దిసేపు దానికి ఉనికి ఉంటుంది అని ఆక్షేపణ చేస్తున్నాడు. ಒಂದು ಪ್ರಪಂಚವಿರುವಂತೆಯೂ ಆ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ವ್ಯಾವಹಾರಿಕ ಸತ್ತೆಯು ಮತ್ತು ಪ್ರಾತಿಭಾಸಿಕ ಸತ್ತೆಯು పదార్థಗಳಿರುವಂತೆಯೂ తోరుತ್ತಿದೆ. అంటే ఈ 3 సత్తల్ని పూర్వపక్షిగా చేసి చెప్తున్నాడు. సిద్ధాంతులు అది కాదంటాడు, ವ್ಯಾವಹಾರಿಕ ಸತ್ತ ఉందని ఇట్లా అంటారు. సరే, ಅದೆಲ್ಲವೂ ಬರಿಯ ತೋರಿಕೆಯೇ ಹೊರತು నిజవల్ల. ಆದ್ದರಿಂದ 62దండి నేను చదువుతున్నది, మొదటి పారాగ్రాఫ్ 62లో. ಆದ್ದರಿಂದ ನಾವು ಈಗ ಕಾಣುತ್ತಿರುವ ನಿಜವಾದ ಪ್ರಪಂಚಕ್ಕಾಗಲಿ ఈ మన ప్రపంచము, జాగ్రత్తలో కనిపిస్తున్న ప్రపంచం స్వప్నంలో లేదు అంటే ఎట్లా నమ్మేది? ఆక్షేపణ చేస్తున్నాడు. మనకు కనిపించదు అనేది ఒప్పుకుంటాం, కానీ మనం జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్నం చూడం, స్వప్నంలో ఉన్నప్పుడు జాగ్రత్త చూడం. మనం చూడమనేది నిజమే, కానీ అదే లేదు అని ఎట్లా అంటాం? అది ఆక్షేపం. మనం చూడని నిజమే, నేను కన్ను మూసుకుంటే ఈ గోడ కనిపించదు నిజమే, కానీ నేను కన్ను మూసుకుంటే గోడ లేదు అంటే, గోడ లేదు అని చేత్తో ముట్టి చూడు, ఏమవుతుంది? చేతికి తగులుతుందా లేదా? మరి లేదంటారేంటి? నేను జాగ్రత్తకు పోతే నాకు కనిపించదు నిజం, నాకు కనిపించినంత మాత్రాన ప్రపంచమే లేదంటాం. ఆక్షేపం. విద్యార్థికి లౌకికుల అజ్ఞాని దృష్టిని చెప్పి అప్పుడు అది ఎట్లా తప్పు అని చూపిస్తాం. ಕನಸು ಇರುವವರೆಗೆ ತೋರಿಕೊಂಡ ನೋಟವು ಕನಸಿಲ್ಲದಾಗ ತನ್ನಿದ್ರೆಯಲ್ಲಾಗಲಿ ಎಚ್ಚರದಲ್ಲಾಗಲಿ ಇರುವುದಿಲ್ಲವೆಂಬುದು ಯುಕ್ತವಾಗಿದೆ. స్వప్నం చూస్తున్నప్పుడే మనకుంటుంది, కళ కంటున్నప్పుడే ఉంటుంది. కనటం మానేస్తే ఎక్కడ సుషుప్తిలో కానీ జాగ్రత్తలో కానీ స్వప్న ప్రపంచం లేనే లేదు అంటే సరే ఒప్పుకుంటాం, ఎందుకంటే చూసినంతసేపే ఉంటుంది. ఎందుకు? చూపే స్వప్న ప్రపంచం. చూసినంతసేపు ఉంటుంది అంటే చూపే స్వప్న ప్రపంచం. నేను చూడటం మానేస్తే లేదు అంటే ఒప్పుకుంటాం, కానీ జాగ్రత్త ప్రపంచం నేను చూడటం మానేస్తే అది లేకుండా పోవాలా? ಆಕ್ಷೇಪ. ಆದರೆ ನಮ್ಮ ಮುಂದೆ ಈಗ ಕಾಣುತ್ತಿರುವ ಪ್ರಪಂಚವು ನಮ್ಮ ನಿದ್ದೆಯಲ್ಲಿ ಇಲ್ಲವಾಗುವುದೆಂಬುದನ್ನು ಹೇಗೆ ಒಪ್ಪುವುದು? మనం ఎదురుగా ఈ ప్రపంచాన్ని నేను చూస్తున్నాను గనక ఉందా, నేను చూస్తున్నాను గనక ఉందా, లేక ఉన్నది గనక నేను చూస్తున్నాను? పంచదశి ప్రక్రియలో మీరు అవన్నీ చదివారో లేదు, దృష్టి సృష్టి సృష్టి దృష్టి అని 2 వాళ్ళు పెడతారు. అవి పెట్టుకునే ఈ మన ప్రక్రియను ఆక్షేపణ చేస్తారు. మన వాళ్ళకి ఆ పంచదశి అది చదవకపోతే వాళ్ళకి ఎట్లా జవాబు చెప్పాలో వీళ్ళకి తెలియక ఏమో అవుతున్నారు. ఆ ప్రక్రియ తెలిస్తే వాళ్ళకి ఎట్లా జవాబు చెప్పాలో తెలుస్తుంది. పంచదశిలో దృష్టి సృష్టి సృష్టి దృష్టి, ఆ టెక్నికల్ మాట వదిలేయండి, ఇంతే మాట. మనం చూస్తున్నాం గనక అనిపిస్తుంది. పాము మనం చూస్తున్నాం గనక ఉన్నది, మనం చూడకపోతే పాము లేదు. అంటే పామని మనం అనుకుంటే, మనం ఒక పొరపాటులో ఉంటే పాము కనిపిస్తుంది. మన మనస్సు పాము బుద్ధి లేకపోతే అక్కడ లేదు. తాడు మాత్రం మనం చూస్తేనే ఉన్నది, చూడకపోతే తాడు లేదంటాం, మనం చూడకున్నా తాడున్నది. అట్లాగే స్వప్నము మనం చూస్తే మనం కంటే ఉన్నది, కనకపోతే లేదు. మరి జాగ్రత్త మనం చూడకున్నా ఉన్నది. ఇప్పుడు మనం చూడకపోతే బెంగళూరు లేదంటామా? రాయదుర్గం మనం చూస్తున్నాం కనుకున్నది, బెంగళూరు చూడటం లేదు కనుక లేదు అంటామా? నేను చూస్తేనే ఉన్నది అంటే నేను అక్కడికి పోయే వరకు బెంగళూరు లేదంటే ఇప్పుడు అక్కడ ఎవరు లేరా ఏమిటి? మనం పోవాలి, మనం పోయేదాకా అక్కడ ఉండదా ఏమిటి? అందుకోసం మనం చూడకున్న ప్రపంచం ఉన్నది. అటువంటిది నేను జాగ్రత్త చూడకపోతే అంటే అట్లా ఎప్పుడు నేను
కలకపోయినప్పుడు కానీ, అంటే కలగంటున్నప్పుడు కానీ, లేక నిద్రపోయినప్పుడు కానీ. నేను కలగంటున్నప్పుడు కానీ, నిద్రపోయినప్పుడు కానీ జాగ్రత్తను చూడను గనుక ఆ సందర్భంలో ప్రపంచం ఉన్నట్టా లేనట్టా? ప్రపంచం లేదు అని అనగలమా? నేను మళ్ళీ మేలుకునేసరికి నేను మేలుకోవటంతో నాతో పాటే ప్రపంచం తెచ్చుకుంటున్నానా? లేక మేలుకునేసరికి ఇక మొదలే ఉన్నట్టు ప్రపంచం చూస్తున్నానా? నాతో పాటే ప్రపంచం తెచ్చుకుంటున్నానా? నేను మేలుకోగానే లేక నేను రాగానే అంతా మొదలే ఉన్నదాన్ని చూస్తున్నానా? అందుకోసం నేను నిద్రపోయినప్పుడు లేక నేను కలగంటున్నప్పుడు ఆ ప్రపంచం లేదని అనటం ఎంతవరకు సమంజసం? ఇది ఆక్షేపం. అవునా? అంటే లౌకికులకు ఇట్లా అనిపిస్తుంది కనుక లౌకిక దృష్టినే ఆక్షేపం చేశాడు. అక్కడ ఏమీ లేదు. మనందరికీ లౌకికులకు అనిపిస్తున్న మాటను వాడు సిద్ధాంతంలో చేసి పెడుతున్నాడు అంతే. ఇక్కడ ఏమీ లేదు. ప్రపంచದ అనుభవం ఒక పాయింట్ ఇది. రెండో పాయింట్ ఇందులో ఈ పూర్వపక్షి యొక్క ఆర్గ్యుమెంట్లను నేను ఏబీసీ అని 3గా పెట్టాను. లేకపోతే ఇదంతా ఒకటే అనిపిస్తుంది. జ్ఞాపకం ఉంచుకోవటం, మననం చేయడానికి. ఇది ఒక్క ಆರ್ಗ್ಯುಮೆಂಟ್. ఇక రెండవ ಆರ್ಗ್ಯುಮೆಂಟ್. ಪ್ರಪಂಚದ ಅನುಭವವು ಇದು ಬಿ. ಪ್ರಪಂಚದ ಅನುಭವವು ಒಬ್ಬೊಬ್ಬನಿಗೆ ಒಂದೊಂದು ಬಗೆಯಾಗಿ ಆಗುವುದರಿಂದ ಒಬ್ಬನೊಬ್ಬನು ಅನುಭವಿಸಿದ ಪ್ರಪಂಚವು ಅವನಿಗೆ ಅನುಭೂತವಾದ ರೂಪದಿಂದ ಅವನ ನಿದ್ರೆಯ ಕಾಲಕ್ಕೆ ಇರುವುದಿಲ್ಲವೆಂದರು ಒಂದು ವೇಳೆ ಸರಿ ಹೋದೀತು. ಆದರೆ ಪ್ರಪಂಚವು ಸರ್ವತಾ ಇಲ್ಲವೆನ್ನಲಾದೀತೆ. ಈ ಪ್ರಪಂಚವು ನಮ್ಮಂತೆ ಇನ್ನು ಎಷ್ಟೋ ಮಂದಿ ಇರುವುದರಿಂದ ಅವರು ನಮ್ಮ ನಿದ್ರೆಯ ಕಾಲದಲ್ಲಿಯೂ ತಮ್ಮ ವ್ಯವಹಾರವನ್ನು సాగిసికొండిరಬಹುదಲ್ಲవే. ఇందులోనూ మళ్ళీ ఇంకా 2 ఉన్నాయి ఆర్గ్యుమెంట్. నేను ఇంకొకటే చేసి పెట్టాను. దీన్ని ఇంకా 2 చేయొచ్చు. ప్రపంచమును మనము ఒక్కొక్కళ్ళు కొంచెం సూక్ష్మంగా, అదే పూర్వపక్షి అదే తప్పు బుద్ధిని ఇంకా కొంచెం సూక్ష్మంగా చెప్తున్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా చూస్తాం. మనం చూసే రీతి వేరే, ఇంకొకళ్ళు ఇంకో రీతి వేరే. అంటే మనకు అనిపిస్తున్న రీతి ప్రపంచం మనకు అనిపిస్తున్న రీతి వేరే, ఇంకొకళ్ళకి ఇంకొక రీతిగా అనిపిస్తుంది. మనకు తోస్తున్న రీతి లేదు అంటే ఒప్పుకుంటాం. కానీ ప్రపంచం తానే లేదు అనగలమా? ఒక వస్తువును నలుగురు 4 రకాలుగా చూస్తారు. చూసే దృష్టి భేదం ఉండొచ్చు. మీ దృష్టి భేదం వల్ల మీరు వెళ్ళిపోతే మీ దృష్టి పోయింది, మీరుంటే మీ దృష్టి ఉంటుంది, మీరు పోతే మీ దృష్టి మీతోనే పోతుంది. కానీ ఆ వ్యక్తికి ఇంకొక దృష్టి ఉంటుంది. అట్లా నలుగురు 4 దృష్టిలతో చూడొచ్చు. కానీ వస్తువే లేదంటామా? ప్రపంచాన్ని చూసే తీరు వేరే ఉండొచ్చు, కానీ ఆ తీరులు మారొచ్చు. ఆ వ్యక్తి పోతే ఆ తీరు పోయిందంటాం, కానీ ప్రపంచమే తానుగా లేదంటామా? అది ప్రశ్న. అంతేకాకుండా మనలాంటి ఈ ఆర్గ్యుమెంట్లో ఇంకొక ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్, మనలాంటి ఇంకెందరో వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా నేనొక్కడిని నిద్రపోతే ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ನಮ್ಮಂತೆ ಇನ್ನು ಎಷ್ಟೋ ಮಂದಿ ಇರುವುದರಿಂದ ಅವರು ನಮ್ಮ ನಿದ್ರೆಯ ಕಾಲದಲ್ಲಿಯೂ ತಮ್ಮ ವ್ಯವಹಾರವನ್ನು సాగిసికొండిరಬಹುదಲ್ಲವೇ. ఐ థింక్ దీన్ని ఇంకొక ఆర్గ్యుమెంట్ చేసేద్దాం. 4వ టైంలో ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ఒక్కొక్కసారి చాలాసార్లు పూర్వపక్షిలో 5 10 యుక్తులు చెప్తారు. 5 10 ఆక్షేపాలు చెప్తారు. యుక్తులు అంటే తర్కాలు. జవాబిచ్చేటప్పుడు ఒక్క మాటతో అన్నింటినీ కొట్టిపారేస్తారు. ఆ 5కు డీటెయిల్కి ఆన్సర్ ఇవ్వరు స్వామీజీ. అది చాలా సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి అర్థమవుతుంది. మిగతా వాళ్లకు అక్కడేమిటి 5 6 8 ఆర్గ్యుమెంట్లు చెప్పారు, జవాబులో ఒక్క ఆర్గ్యుమెంట్తోనే కొట్టిపారేశారు. అది ఎట్లా అంటే మరి మిగతా 4కి జవాబే చెప్పలేదే అనిపిస్తుంది. అది నిజమే, కొంచెం చాలా మననం చేస్తే సూక్ష్మంగా చూస్తే కనిపిస్తుంది. ఆ మిగతా 5కి జవాబే చెప్పలేదు. ఇక మనం చెప్పాలి, మనం చెప్పి చేర్చుకోవాలి. అట్లా అలా చేశారు స్వామీజీ చాలా చోట్ల. అంటే స్వామీజీ దృష్టి చాలా సూక్ష్మం, ఒక్క మాటలో తేల్చేస్తారు. ఈ సామాన్యుడికి అవన్నీ మళ్ళీ ప్రశ్నలే అట్లాగే ఉంటాయి. ఇందులోనే ఇంకొక పాయింట్ ఏమిటంటే, మనం అందరం స్వప్నం అయితే నేను ఒక్కడనే చూస్తున్నాను, నేను మేలుకోగానే మిగతా వాళ్ళు అక్కడ లేరు. ఉంటారా? ఎందుకు? వాళ్ళందరూ నా అవస్థలో ఉన్నారు. జాగ్రత్తలో మాత్రం మీరు మేలుకున్నారు, నేను మేలుకున్నాం, అందరం వచ్చి చూస్తున్నాం. నేను ఒక్కడిని నిద్రపోతే మిగతా వాళ్ళందరూ నిద్రపోవాలా? వాళ్ళు మాత్రం చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళు చూస్తుంటే ప్రపంచం ఉంటుందిగా. మళ్ళీ నేను మేలుకునేసరికి ఎక్కడ పోయావా, ఇంతసేపు మేమంతా ఇక్కడ కూర్చున్నామంటారు. అవునా? వాళ్ళు మాత్రం పనిచేస్తూనే ఉంటారు. మళ్ళీ వీళ్ళు లేచి చూసేసరికి వాళ్ళు ఇంకా అట్లాగే ఉంటారు. రాత్రంతా జాగరణ చేస్తూ ఉంటారు. జాగరణ చేసేవాళ్ళు ఎవరు? అయితే భజన చేసేవాళ్ళు, లేకపోతే
ఇద్దరే కనిపిస్తారు నాకు. రాత్రంతా జాగరణ చేసేది. ఈ రోజుల్లో టీవీ చూస్తారో ఏమో, మరి ఏం చేస్తారో తెలియదు. అయితే భజన చేసేవాళ్ళు, లేకపోతే ఇవో ఆట ఆడేవాళ్ళు. నాకు చిన్నప్పుడు జ్ఞాపకం ఉంది. మా క్లాస్మేట్స్ అట్లాగే వాళ్ళు ఏదో ఆట మొదలుపెట్టారు. నేను ఆట ఆడేవాడిని కాదు, నాకు అది ఆడటం రాదు. నేను పడుకున్నాను. మధ్యలో లేచి చూసేసరికి ఆడుతూనే ఉన్నారు, మళ్ళీ అరుస్తూనే ఉన్నారు. మళ్ళీ మధ్యలో లేస్తే మళ్ళీ ఆడుస్తూనే ఉన్నారు. తెల్లవారే వరకు అది ఆడుతూనే ఉన్నారు. అవి అట్లా ఉంటుంది మనకు. అయితే మనం పడుకుంటే మాత్రం వాళ్ళు ఆడటం లేదా, వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళ ఆట లేదంటామా, వాళ్ళు లేదంటామా? ఇది మూడవ యుక్తి. ఇక నాలుగవది చూడండి. ಇದು ಅಲ್ಲದೆ ಹೊರಗಿನ ಪ್ರಪಂಚವು ಅದರಲ್ಲಿರುವ ಪದಾರ್ಥಗಳು, ಪ್ರಾಣಿಗಳು, ಜನರು ಎಲ್ಲರೂ ಒಂದು ನಮ್ಮ ನಿದ್ದೆಯಲ್ಲಿ ఒదిగిಕೊಳ್ಳువరెందు ಹೇಳುವುದು. అంటే ఒదిగిపోయారని అర్థమా ఏమిటి? ఎందు ఏమన్నారు? అణిగిపోవటమా? ఒక ఒదిగి అంటే ఒదిగిపోవటమే కాదు, తెలుగులో చెప్పినట్టు. అపహసనీయవాదం. సుషుప్తిలో ఇంకొకటి, నేను నిద్రపోతే వీళ్ళు మాత్రం మేల్కొని లేరు అంటే, నేను నిద్రపోతే నాతో పాటు వచ్చేసారని. ఒదిగిపోవటం అంటే నాతో పాటు అందులో పోయారని. నేను మేలుకుంటే నా వెంట వచ్చేసారని అనటం సమంజసమా? అద్దం చూసాం, నేను వచ్చి చూసేసరికి నాతో ముఖం కనిపించింది. నేను పోతే నాతో పాటు ప్రతిబింబం పోయింది, అవునా? నేను ఇటు వెళ్ళిపోతే అద్దం నుంచి దూరం ఆ ప్రతిబింబం, నా ముఖ ప్రతిబింబం నాతో పాటు పోయింది. నేను వచ్చేసరికి నాతో పాటు వచ్చింది. అంటే నాతో పాటు ప్రతిబింబం పెట్టుకుంటానా ఏమిటి? ఎప్పుడు నేను అద్దం తీసేయగానే నా ప్రతిబింబం నా వెంట ఉంటుందా? అద్దం పోగానే అక్కడ పోయి కనిపిస్తుందా ఏమిటి? నా వెంట ఉంటుందా ప్రతిబింబం? అట్లాంటిది ఏమీ లేదు, కల్పన. అది ఊరికే లేనిపోని కల్పన. అయితే జాగ్రత్త ప్రపంచము నేను నిద్రపోగానే వీళ్ళందరూ నాతో పాటు వచ్చేసారని, వాళ్ళు కూడా ఏం పని చేయకుండా ఆగిపోయారని. ప్రొద్దున లేచేసరికి పనులన్నీ ఎక్కడదక్కడ ఉంటాయా? నేను నిద్రపోతున్నా, ఎవరన్నా కన్స్ట్రక్షన్ నిర్మాణం చేస్తుంటే లేచేసరికి గోడ ఇక్కడ దాకా వస్తుంది, అవునా? ఇక్కడ గోడ మొదలుపెట్టి నేను పడుకొని లేచేసేసరికి గోడ అక్కడ దాకా వచ్చేస్తుంది. అయ్యో నువ్వు పడుకున్నావు, మేమంతా చేసేసాను చూడు అంటారు. అప్పుడు ప్రపంచం లేదంటావా నా నిద్రలో? అంటే లౌకికులకి ఇట్లా అనిపిస్తుంది చూడు అని. ఇక్కడంతా పెద్ద పొరపాటే ఉన్నది. ఆ పెద్ద పొరపాటును ఎత్తి చూపటానికి ఒక భ్రమ ఇదొకటి. ನಾವು ನಿದ್ದೆಯಿಂದ ಎಚ್ಚೆತ್ತಾಗ ಅವರುಗಳು ನಮ್ಮ ನಿದ್ದೆಯಿಂದ ಹೊರಕ್ಕೆ ಬಂದದ್ದು అనుభవదಲ್ಲಿರುವುದಿಲ್ಲ. నేను నిద్రపోతుంటే నాతో పాటు పోవటం, నేను మేలుకుంటే నాతో పాటు వచ్చేయటం ఎవరూ చూడలేదు. అటువంటిది ఎవరికీ జరగదు. ఇంకొక విషయం, ಯಾರೋ ಒಬ್ಬರು, ನಾವು ನೋಡುವ ಯಾರೊಬ್ಬರು ನಾವು ನನ್ನ ನಿದ್ದೆ ಒಳಗೆ ಬೆರೆತುಕೊಂಡಿದ್ದೆವು, ಈಗ ನನಗೆ ಎಚ್ಚರವಾದ್ದರಿಂದ నిన్న నిద్యయింద ಹೊರಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ ಎಂದು ఒప్పిಕೊಳ್ಳుವುದಿಲ್ಲ. ఇంకెవరు కూడా నువ్వు నిద్రపోతే వాళ్ళకి పని చెప్పామనుకో, ఏమయ్యా ఏం చేసావు పని అంటే, పని ఏం చేస్తామండి, నువ్వు నిద్రపోతే నన్ను నీతో పాటు తీసుకెళ్ళారు, మళ్ళీ నీతో పాటు మేము వచ్చాం, మాకేం తెలుసు అంటారు. ఎవరన్నా అంటారా అట్లా? నువ్వు నిద్రపోతే నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్లారు కదండి, మేము ఎట్లా చేసేది పని? ఈ ప్రపంచం అంతా మీతో పాటు వచ్చేది, కలిపేసుకున్నారు, మళ్ళీ మీతో పాటు వచ్చాం, ఇప్పుడు వచ్చాంగా చేస్తాం ఇప్పుడు మీ ముందర అని ఇట్లా ఎవరన్నా అంటారా? అది స్వామీజీ చెప్పేది అట్లా. సో ನೋಡುವ ಯಾರೊಬ್ಬರು, ఎవరు కూడా ನಾವು నిన్న నిద్య ఒಳಗೆ ಬೆರೆತುಕೊಂಡಿದ್ದೇವೆ, నీ నిద్రలోకి మేము చేరిపోయాం, మీ నిద్రలోకి మేము కలిసిపోయాం. ಈಗ నినగే ఎచ్చరవాదరింద, ఇక మీరు మేలుకోవటం వల్ల మీతో పాటు మేము వచ్చాం కనుక మేము ఎప్పుడు చేయను పని. ప్రపంచము లేదు, మేము లేము, అవునా? మేము లేము, ప్రపంచం లేదు, మీ నిద్రలోకి వెళ్ళిపోయాం. మీరు ఎందుకు నిద్రపోయారు? పని కావాలంటే మీరు నిద్రపోకుండా ఉండాల్సినప్పుడు మేము పని చేసేవాళ్ళు. అట్లా అంటారా ఎవరన్నా? ఎందుకంటే నీ ఒక్కడు ఉన్నా లేకున్నాను, నిద్రపోయినా నిద్రపోకున్నా ప్రపంచంకు సంబంధం లేదు. ప్రపంచం తనపాటికి తను నడుస్తూనే ఉంటుంది. ಕನಕ ಹೀಗಿರುವಾಗ ಅನುಭವಕ್ಕೂ ಯುಕ್ತಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ತನಿನಿದ್ರೆಯಲ್ಲಿ ಯಾವ ಪ್ರಪಂಚವೂ ಇಲ್ಲವೆಂತಲೂ, ನಮ್ಮ ಆತ್ಮನು ಮಾತ್ರ ಬರಿಯ ಇರುವಿನ ಸ್ವರೂಪದಿಂದ ಆಗ ಇದ್ದುಕೊಂಡಿರುವೆಂತಲೂ ಹೇಳುವುದು ಹೇಗೆ ಸರಿಯಾದೀತು? కనుక ప్రపంచమంతా సుషుప్తిలో లేదని, అంతా ఆత్మ ఒక్కటే ఉనికిగా ఉన్నదని ఎట్లా? ఇక్కడ ఏమంటున్నాడంటే, పారమార్థిక సత్త ఒక్కటేనా, పారమార్థికం కంటే అదనంగా ఇంకొక సత్త ఉన్నదా? ఇంతకుముందు ఏమన్నాడు? ప్రపంచము ఉన్నట్లు అనిపిస్తే ఆ అనిపిస్తున్న ఉనికి సాక్షిదే గాని దానికి సొంత ఉనికి లేదన్నాం. ఇంకొకటి ఏమన్నాడు? సుషుప్తిలో ఇదంతా తొలగిపోతుంది, ఎందుకంటే ఒక్కటే ఉనికి గనక ఒక్కటే ఉనికి ఉంటుంది, ప్రపంచానికి ఉనికి లేదు. ఇతనంటాడు, మీరు నిద్రపోయినా, మీరంటే సాక్షి, మీరు నిద్రపోవటం అంటే సాక్షి వేరుగా ఉండటం అని అర్థం. నిద్రపోవటం అంటే సాక్షి సుషుప్తిలో ఉంటుంది,
సాక్షి మాత్రం ఉనికి ఉంటే ఉండని, సాక్షికి అదనంగా జాగ్రత్త ఉనికి వేరుగా ఉన్నది వ్యవహారిక సత్తా. సాక్షి ఉనికి సుషుప్తి, సరే ఉండని. సాక్షి ఉనికికి సాక్షిలో జాగ్రత్త ఉనికి కలిసిపోతుందా? అంటే జాగ్రత్త ఉనికి సాక్షి ఉనికేనా, లేక సాక్షి ఉనికి సాక్షికి ఉండగా జాగ్రత్త ఉనికి వేరుగా ఉంటుందా? పూర్వపక్ష ఏమంటాడు, జాగ్రత్తకు ఒక వేరే ఉనికి ఉన్నది, వ్యవహారిక సత్తా, అది అదనపు ఉనికి. అది పూర్వపక్షి అనేది. సాక్షి ఉనికి అయితే సుషుప్తిలో ప్రపంచం అంతా పోవాలి, ఎందుకంటే ఇంకా రెండో ఉనికి లేదుగా. రెండో ఉనికి లేదు. నటుడు పాత్ర ధరిస్తే నాటకం చేస్తే నాటకం, వాడు నాటకం మానేస్తే అయిపోయింది అంటాడు. వాడు నాటకం ముగిశాక వచ్చాడు అన్నమాట. ఏమండి మీరు హరిశ్చంద్ర బాగా వేస్తారట, అది నాకు చూపించండి అంటే, అయిపోయింది అయ్యా, ఇప్పుడేం చూస్తావు, అయిపోయింది నేను మూసేశానంటాడు. పాత్ర ముగించేశానంటాడు. అయ్యయ్యో ఇప్పుడు మళ్ళీ కనిపించదండి, ఇప్పుడు కనిపిస్తుందా, అయిపోయిందిగా. అట్లాగే వాడు ఏంది పాములను బుట్టలో వేసేసుకున్నాక బుట్ట మూసేసిన తర్వాత సుషుప్తిలో ఏమీ లేదు, ఇప్పుడేం కనిపించదు. తర్వాత ఈ పామును మూసేశాడు, బుట్టలో వేసేశాడు. అంటే ఆ పాత్ర నటుడిని వదిలి ఉండదు. ఇక నేను పోతాను, నువ్వు చూసుకో అంటే వాడు చూసుకోరాదు అట్లా. అయితే ఇక్కడేమంటున్నాడు, సుషుప్తిలో సాక్షి ఉన్నది నిజమే, ఉనికి మాత్రం శుద్ధ ఉనికి, కానీ జాగ్రత్త కూడా పక్కకున్నది. ఇది ప్రశ్న. అందుకోసం జాగ్రత్త అనే వ్యావహారిక సత్తా సాక్షి సత్తకు అదనంగా లేదని ఎట్లా అనగలరు? మన అనుభవమే చెప్తున్నది అదనపు సత్తా ఉన్నది. ఈ పూర్వపక్షాలన్నీ మాధ్వులకు బాగా ఉపయోగపడతాయి, ఎందుకంటే వాళ్ళన్నీ ఇట్లాగే మాట్లాడతారు. ఇవన్నీ స్వామీజీ వాళ్ళకు అందించినట్లయింది కాదా, వాళ్లకు యుక్తులను అందించినట్లయింది. ఇక జవాబు చూసి చెప్తాడు చూడండి, ఒక్క మాటలో ప్రపంచమంతా లేదని చూపించేస్తారు. ఇంతసేపు చెప్పిందే ఆ పాత్ర ఉదాహరణలోనే తేలిపోతుంది, ఇంకేమీ లేదు. ಈ ಬಗೆಯ ತೊಡಕುಗಳೆಲ್ಲ ನಾವು ಮೊದಲೇ ಕೊಟ್ಟಿರುವ ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ಮರೆತವರಿಗೆ ಮಾತ್ರ ಉಂಟಾಗುತ್ತದೆ. స్వామీజీ అన్ని ప్రశ్నలకు ఒకటే ఒక జవాబు చెప్తారు. ఏమిటి? ఆ మొదలు చెప్పినటువంటి ఆ కొండ గుర్తులున్నాయే, ఆ కొండ గుర్తులను మర్చిపోవటమే, ఇవన్నీ హెగ్గుర్తుಗಳನ್ನು మర్చిపోవటమే ఇదంతా. అవన్నీ మళ్ళోసారి మననం చేసుకో, నీ ప్రశ్నలకు నీకే జవాబు దొరుకుతాడు. ఉత్తమాధికారి ఆ కొండ గుర్తులను బాగా మననం చేస్తే ఏ పూర్వపక్షాలకు తానే జవాబు చెప్పగలడు. ఇంకా స్వామీజీ ఇచ్చిన జవాబులు చదవని అవసరమే లేదు. బుద్ధిమంతుడైతే తానే అన్వయించేసుకుంటాడు. మిగతా వాళ్లకు చెప్పాలి. కొందరికి ఇన్ని జవాబులు చెప్పినా మళ్ళీ ఆ పూర్వపక్ష ప్రశ్నలే మళ్ళీ వస్తాయి. అవునా, నేను నిద్రపోతే ప్రపంచం లేదంటారు, ఎట్లా అంటే మళ్ళీ అదే కష్టం వస్తుంది. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ಕನಸು ಬರಿಯ ತೋರಿಕೆ ಎಂಬುದು ನಾವು ನಿದ್ದೆ ಮಾಡುತ್ತಿದ್ದರೂ ಈಗಿನ ಪ್ರಪಂಚವು ಹಾಗೆಯೇ ಇದ್ದುಕೊಂಡಿರುವುದೆಂಬುದು ಎಚ್ಚರ ಅಭಿಮಾನದಿಂದಲೇ ಉಂಟಾದ ಭಾವನೆಯಾಗಿರುತ್ತದೆ. అదే కారణం. స్వప్నము మన ఒక్కరిదే అని, జాగ్రత్త మాత్రం మనం అందరం కలిసి చూస్తున్నామని, ఈ రెండింటిని భిన్నంగా చూస్తున్నాం. స్వప్నం ఒక రకంగా ఉన్నది, జాగ్రత్త ఇంకో రకంగా ఉన్నది అని రెండింటిని భిన్నం అనుకోవటంలో ఒక పక్షపాత దృష్టి ఉన్నది. నిజానికి రెండు ఒకే రకం. ఏమిటది? స్వప్నము అనుభవిస్తున్న వాడికి ఉన్నట్లు జాగ్రత్త కూడా అనుభవిస్తున్న వాడికే. అయితే స్వప్నం నుంచి బయటకు వచ్చేశాక స్వప్నం నా వైయక్తికం, నా వ్యక్తిగతమైంది అంటాడు. జాగ్రత్త మాత్రం మనం అందరం చూస్తున్నామంటాడు. జాగ్రత్త మనం అందరం అన్నప్పుడు నువ్వు జాగ్రత్తలో ఉండి మాట్లాడుతున్నావు, జాగ్రత్తలో ఒక వ్యక్తివై చూస్తున్నావు. అవునా? ఇక స్వప్నమును ఎట్లా చూస్తున్నావు? అక్కడ చూపులో పొరపాటించు. స్వప్నమును ఎట్లా చూస్తున్నావు? స్వప్నం నుంచి బయటకు వచ్చేశాక ఈ స్వప్నం నా ఒక్కడిది కదా అంటున్నావు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నా అవస్థలో ఉన్నారుగా, నా స్వప్నావస్థలో. మరి జాగ్రత్త అట్లాగే కదా, జాగ్రత్త నీ జాగ్రత్తే కదా అంటే, కాదండి నేనొక్కడిని నిద్రపోయినా ప్రపంచం ఉన్నది అంటాడు. అంటే ఏమిటి? స్వప్నంకు పోడు వాడు. చూడండి, జాగ్రత్తలో ఉన్న వ్యక్తి నేను నిద్రపోయినప్పుడు ప్రపంచం కూడా లేకుండా ఎట్లా అవుతుంది? నేను నిద్రపోయినా ప్రపంచం ఉంటుంది కదా. ఈ మాటలో ఎంత పెద్ద తప్పు ఉన్నదో చూడండి. నేను నిద్రపోయినా అంటే నేను స్వప్నంకు పోయినా జాగ్రత్త ప్రపంచం ఉంటుంది కదా. నీకు స్వప్నంలో జాగ్రత్త ప్రపంచం కనిపించిందా? అంటే వాడు నిద్రపోకుండానే ఇక్కడే కూర్చొని మాట్లాడుతున్నాడు నిద్రపోయినట్టు. నిద్రపోయిన వాడిని ఎవరో చెప్తారు చూడండి, నిద్రపోయిన వాడిని మేల్కొల్పచ్చు, నిద్రపోకుండా నటిస్తే మాత్రం వాడిని మేల్కొల్పటం కష్టం అన్నారు. అవునా? వీడు నిద్రపోడు, జాగ్రత్తలో కూర్చొని నిద్రపోయినట్టు తర్కం చేస్తాడు. అందుకే ఈ ప్రశ్న వస్తుంది. వీడు నిజంగా నిద్రపో, నీకు ప్రపంచం లేదండి అని చెప్పేస్తాడు.
నిద్రపోడు జాగ్రత్తలోనే కూర్చుంటాడు. ఈ జాగ్రత్త వ్యక్తి జాగ్రత్త ప్రమాత, ఇగో ఈ ప్రపంచం కనిపిస్తుంది, ఈ ప్రపంచం స్వప్నంలో ఎట్లా లేదు, ఇగో ఈ అని ఎత్తి చూపుతూ, ఏమయ్యా ఈ పెన్ను స్వప్నంలో లేదని ఎట్లా అనగలం? ఈ అంటే నువ్వు ఇక్కడే ఉన్నావు. ఈ అని ఎత్తి చూపిస్తూ చూపిస్తూ నువ్వు మాట్లాడేదంతా దీన్ని దీన్ని దీన్ని, ఈ ప్రపంచం ఈ ప్రపంచం ఈ ప్రపంచం ఈ ప్రపంచం అంటే ఇక్కడే ఉన్నావు. మరి ఇక్కడే ఉండి అక్కడ లేదెందుకు, అక్కడ లేదెందుకు? అక్కడ అనే మాట ఎక్కడ? నువ్వు అక్కడ అనేది నోటి మాటతో అంటున్నావు, ఈ ప్రపంచంలోనే కూర్చున్నావు. ఈ ప్రపంచంలోనే కూర్చొని అక్కడ ఎందుకు లేదు, అక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు అక్కడికి పోయి మాట్లాడు. అక్కడికి పోడు, ఇక్కడే కూర్చుంటాడు, ఈ ప్రపంచం లేదట్లా. అది చూడండి, వాడి ప్రశ్నలోనే ఉన్నది అట్లా. ఇక్కడే కూర్చుంటాడు, ఇది లేదట్లా అంటాడు. నువ్వు అక్కడికి పోయి మాట్లాడు. అక్కడికి పోతే నీ అనుభవమే చెప్తుంది లేదని ప్రపంచం. అయిపోయిందా? అందుకే స్వామీజీ అన్నారు, ఒక్క మాటతోనే తేల్చారు. అది అర్థం అవుతుందా స్వామీజీ అన్న మాట? చూడండి, ఈగిన ప్రపంచం ಹಾಗೆ ಇದ್ದುಕೊಂಡು ఇది జాగ్రత్త పక్షపాతದಿಂದ అనేసారంతే. జాగ్రత్త పక్షపాతం ఎట్లా అనేది వివరించలే, ఊరికే అనేసారంతే. అంటే జాగ్రత్తను చూస్తున్న జాగ్రత్త వ్యక్తిగా ఉంటూ నేను నిద్రపోతే, పోతే అనేది మాట పొయ్యిన అనుభవంలో ఉండి మాట్లాడటంలే. నిద్రపోతే కలగంటే మాత్రం ప్రపంచం లేకుండా అవుతుందా? నేను నిద్రపోతే, పోతే అని మాటనే కానీ నువ్వు పోయిన అనుభవంలో ఉండి మాట్లాడు. పోయిన అనుభవంలో ఇంకా ప్రపంచం లేదు, నువ్వు మాట్లాడు. నువ్వు ప్రశ్న వేయవు, నేను లేను, నేను ఈ జాగ్రత్తలో ఉన్నాను, నీకు అక్కడ రాను నేను. అవునా? అదే లేదు, నీ అనుభవమే చెప్పేస్తుంది జవాబు. అంటే నువ్వు ఆ అనుభవ దృష్టి నుంచి చూడటమే జవాబు అయిపోతుంది అంతే. సుషుప్తి అనుభవ దృష్టి నుంచి చూడు, అదే జవాబు. ఇంకేం? వీడు పోడు సుషుప్తికి, కలకు పోడు ఇక్కడ కూర్చుని పోయినట్టు మాట్లాడతాడు. నిద్రపోడు పోయినట్టు నటిస్తాడు. వాడికి ఏమని చెప్పను, ఎవరో పోటీ పెట్టారట, కాంపిటీషన్. అందరు నిద్రపోవాలట. ఎవరు గాఢ నిద్రపోయారో వాడి చేతులు ఎత్తండి అన్నాం. గాఢ నిద్రలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఎవరు చేతెత్తుతారో వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తామన్నారు. నిజంగా ఒకవాడు చేయెత్తాడట. గాఢ నిద్రలో ఉన్నవాడు నువ్వు గాఢ నిద్రకు పోయావో ఇంకా అంటే ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం నిద్ర ఉన్నదో ఎట్లా తెలియాలి? ఎందుకంటే వాడి అనుభవం కదా, మనకు బయట వాళ్ళకి తెలియదు కదా. అందుకోసం మాకు తెలియటం కోసం కొంచెం చెయ్యొత్తవయ్యా అంటాడా? ఇక్కడికి రాగానే, ఇగో బస్సులో పోతుంటే ఊరు రాగానే కొంచెం చేయి చూపించండి. నువ్వు గాఢ నిద్ర వచ్చిందనగానే చేయి చూపించయ్యా అన్నాడు. సరే అన్నాడు వాడు. గాఢ నిద్ర రాగానే చెయ్యి ఎత్తేశాడు, వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశాడు. ఎట్లా ఉంది అది? వాడు పోయిన వాడు, వీడు ప్రైజ్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు తోడ దొంగలు అంతే కదా. వాడు వీడు ఇద్దరు అంతే మోసగాడు. నిజంగా చెయ్యెత్తని వాడే గాఢ నిద్రలో ఉన్నాడు. అవునా? అట్లా వీడు నిద్రపోయినట్టు నటిస్తాడు, నటించి మాట్లాడతాడు. ఇదిగో ప్రపంచం ఉన్నది కదా. వీడిని గాఢ నిద్రకు పోయిన తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. వాడు అంటాడు లేచిన తర్వాత, నేను నిద్రపోయినప్పుడు మీరు ఎట్లా ఎందుకు మాట్లాడారు నా గురించి అంటే, నువ్వు నిద్రపోతే మేము మాట్లాడింది నీకెట్లా తెలిసిందయ్యా? నీ గురించి మాట్లాడింది మాకెట్లా తెలిసింది అంటే, నేను నిద్రపోయినప్పుడు మీరు మాట్లాడారు, నువ్వు నిద్రపోలేదని అర్థం, అందుకే నువ్వు అన్ని పెట్టు ఉన్నావు. అట్లాగే నిద్రపోడు పోయినట్టు నటిస్తాడు. అగో పోయినట్టు అస్యూమ్ చేసి మాట్లాడటం ఉందే, అభ్యుపగమ అన్నాం కదా. అస్యూమ్ చేసి నిద్రపోయినట్టు ఒప్పుకొని మాట్లాడటం, అదే తప్పు. నువ్వు నిద్రపోనేలేదు, ఇక్కడే ఉన్నావు, అందుకే ప్రపంచం ఉంది. ప్రపంచం ఉన్నది అని ఇంత పెద్ద తర్కం చెప్పాలా ఉందనటానికి? నువ్వే ఉన్నావంటే సరిపోదా? నువ్వు నిద్రపోలేదంటే అయిపోయింది. ప్రపంచం నేను నిద్రపోయిన, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు తర్కం, వాళ్ళు ఎందుకు సాక్ష్యం? నువ్వే సరిపోదా? నువ్వు నిద్రపోలేదనేదే పెద్ద సాక్ష్యం. నువ్వే ఉన్నావు జాగ్రత్త వ్యక్తి, అయిపోయింది. కనుక నువ్వు జాగ్రత్త వ్యక్తికి ప్రపంచం ఉన్నట్టు తోస్తుంది. పోనీ ఇప్పుడు లేదండి, అప్పుడు నిద్రపోయి మళ్ళీ వచ్చానంటాడు. సరే, అప్పుడు నిద్రలో అయితే ప్రపంచం లేదుగా, మళ్ళీ వచ్చాక మళ్ళీ పట్టుకుంటున్నావు. అదే మళ్ళీ వచ్చినా, నిద్రపోకుండా ఉన్నా, నిద్రపోయి వచ్చినా, ఎట్లున్నా జాగ్రత్తలో ఉండే జాగ్రత్త ప్రపంచం గురించి మాట్లాడుతున్నావు. ఈ ప్రపంచం ఉన్నది, ఎప్పుడు ఉన్నది, ఈ అనేది అన్నావంటే అయిపోయింది, ఇక్కడే ఉన్నావు. ఇక్కడ ఉండే మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడ ఉంది ఎన్ని మాట్లాడినా నీకు ఉన్నట్టే అనిపిస్తుంది. మరి అట్లా స్వప్నం కూడా అట్లాగే అనిపిస్తుంది. నువ్వు స్వప్నంలో ఉన్నప్పుడు ఇగో ఈ ప్రపంచం నేనే కాదు, నాలాగే మిగతా వ్యక్తులు ఉన్నారు, అందరం కలిసి ప్రపంచం చూస్తున్నాం, నేను లేనప్పుడు కూడా వీళ్ళందరూ ఉన్నారు, అక్కడ కూడా అట్లాగే అనిపిస్తుంది. అట్లా అనిపించినా అది నీ అవస్థనే. నా వలనే ఇతరులున్నారు అని అనిపించటం కూడా నీ స్వప్న అవస్థలోనే అనిపిస్తున్నారు కాదా? నేను లేనప్పుడు కూడా వీళ్ళున్నారనేది నీ స్వప్నంలో అనిపిస్తుంది. నేను పుట్టక ముందు మా అమ్మా నాన్న తాతలు, ఈ ప్రపంచమంతా ఉండే, భారతదేశ చరిత్ర ఉండే, కృష్ణదేవరాయలు, హర్షవర్ధనుడు, అశోక చక్రవర్తి, ఇంకా ఎవరెవరో పూర్వ చరిత్ర ఉండే అనేది కూడా నువ్వు కళలో ఉన్నప్పుడే. నువ్వు కళలో ఉన్నంతసేపే వాళ్ళందరూ. నువ్వు కళ వదిలేస్తే వాళ్ళు లేరు, అశోకుడు లేడు, ఎవరు లేరు. నాకంటే ముందు అనేది కూడా నీ కళలోనే ఉంటారు.
అంటే కల లోపల నా కలలో వాళ్ళందరూ ఉన్నారనేది కూడా నీ కల ద్వారానే అనిపిస్తుంది. అట్లాగే జాగ్రత్త కూడా నా వలనే మిగతా వాళ్ళు ఉన్నారనేది నీ మెలకువ అవస్థలోనే అనిపిస్తుంది. అందుకోసం మెలకువ అనేది కూడా నీకు తోస్తున్నదే, నీ ప్రతీతే. కల కూడా ఎట్లా, కల కంటున్నవాడికి కల ప్రతీతి ఎట్లాగో జాగ్రత్త కంటున్నవాడికి జాగ్రత్త ప్రతీతి. ఇది జాగ్రత్త కల కాదండి, కంటున్నారని ఎందుకంటారు? సరే, జాగ్రత్తగా కంటున్నావు, సరే, కల గంటం కాదు, జాగ్రత్త. మరి అది కనటం అంటే చూడటం అని అర్థం. కన్నడలో స్పష్టంగా ఉన్నది, కనటం అంటే చూడటం. కనుక ఇది కూడా జాగ్రత్త కూడా కంటున్నావు కదా, చూస్తున్నావు కదా, ఇంకేముంది. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండి చూస్తున్నప్పుడే మిగతా వాళ్ళంతా, మరి మిగతా వాళ్ళంతా నీ జాగ్రత్త బుద్ధిలోకే వచ్చారు, నీ జాగ్రత్త భావంలోకే వచ్చారు. నేను లేనప్పుడు వాళ్ళు ఉన్నారనేది కూడా నేనంటే నేను లేనప్పుడు అనేది జాగ్రత్తగా ఉండే మాట్లాడుతున్నావు. అగో ఆ నేననేది ఎవరు? ఇగో ఈ నువ్వే. అగో ఆ సేపు వాళ్ళు ఉంటారు. అగో ఆ నీలోనే ఉన్నారు వాళ్ళందరూ. కనుక నేను లేనప్పుడు అంటే ఆ నేనెవరు? నేను లేనప్పుడు అంటే ఈ మాట్లాడటానికి నువ్వే ఉండవు, ఇంకా ప్రశ్న ఉండదు, నువ్వు అడగము, నేను చెప్పను. ఎందుకంటే నువ్వు లేవు, నేను లేవు. కానీ నువ్వు ఉన్నావంటే అయిపోయింది, ఇంకో జాగ్రత్త ఉన్నా. కనుక జాగ్రత్త కూడా అట్లాగే ప్రతీతే. ఎందుకంటే ఈ జాగ్రత్తలో నా వలనే ఉన్నారనేది కూడా నా జాగ్రత్త. కనుక ఈ జాగ్రత్త ప్రతీతి తొలగితే జాగ్రత్త ప్రపంచం లేదు. నేను పడుకున్నాక మళ్ళీ వచ్చామనేది కూడా, ఆ మళ్ళీ ముందు అనేది కూడా జాగ్రత్తలో పెట్టుకునే మాట్లాడతాను. చూడండి, నేను పడుకున్నప్పుడు ఈ జాగ్రత్త ఉండే అంటే నువ్వు పడుకున్న అనుభవాన్ని నేరుగా చూడటంలే, పడుకున్న అనుభవాన్ని భూతకాలంగా చెప్తున్నావు. అవునా? నేను పడుకున్నప్పుడు ఈ ప్రపంచం ఉండే కదా అంటే పడుకున్నప్పుడు చెప్తున్నావా మాట, లేక మళ్ళీ లేచాక అంటున్నావా? లేచాక అంటే అర్థం ఏంటిది? ఆ పడుకున్న అనుభవమును పరాయి అనుభవంగా పెట్టావు. ఇప్పుడు ఉన్న అనుభవం, మాట్లాడుతున్న అనుభవం జాగ్రత్తలో ఉన్నావు. కలగంటున్న అనుభవం, పడుకుంటున్న అనుభవమును పరాయిగా అంటే ప్రస్తుత అనుభవంగా కాక అయిపోయిన అనుభవంగా పెడుతున్నావు. ఆ అయిపోయిన అనుభవం జాగ్రత్తలోనే. అయిపోయింది అన్నట్లుగా చూస్తే అది జాగ్రత్తకు వచ్చేస్తుంది. ఎందుకు? అయిపోయిన అనుభవమును ఇప్పుడు అనుభవంలో లేవు, ఇప్పుడున్నది జాగ్రత్త. కనుక ఇప్పుడున్న జాగ్రత్తలో భాగంగా అయిపోయిన అనుభవం అన్నట్లు చూస్తున్నావు. నిజానికి స్వప్నానుభవం జాగ్రత్త యొక్క భూతకాలంగా జరగదు. స్వప్నానుభవం, మళ్ళీ చెప్తాను చూడండి, స్వప్నానుభవం జాగ్రత్తలో అది భూతకాలం అన్నట్టు చూస్తున్నావు, అయిపోయిన అనుభవం అన్నట్టు చూస్తున్నావు. సుషుప్తి అయిపోయిన అనుభవం అన్నట్టు చూస్తున్నావు. అది అయిపోయినదని అనటం, సుషుప్తి ఇంకొక అనుభవం అనటం. ఆ ఇంకొక అనేది నిజంగా కాదు, సుషుప్తి ఇంకొకటి కాదు, నువ్వే సుషుప్తి. అది ఇంకో అనుభవం ఎట్లవుతుంది? ఇంకొకటి అంటున్నావంటే నువ్వు జాగ్రత్తగా ఉండి ఇంకొకటి అంటున్నావు. అవునా? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే బెంగళూరు ఇంకొక ఊరు అంటావు, రాయదుర్గంను మరో ఊరు అంటావా? రాయదుర్గం మనమున్న ఊరు, మనం ఉన్న ఊరును ఇంకొక ఊరు అనలేవు. ఇంకొకటి అంటున్నావంటే దాన్ని పక్కకు పెట్టి చూస్తున్నావు, తన అనుభవం నుంచి బయటకు పెట్టి చూస్తున్నావు. అంటే తన అనుభవమును ఇంకొక అనుభవంగా, తన అనుభవమును రాయదుర్గంగా పెట్టుకున్నాడు. కనుక సుషుప్తిని స్వప్నాన్ని ఇంకొకటిగా పెట్టావంటే ఇంకొక అనుభవం అంటాడు. ఇంకొక అన్నావంటే అనుభవం కాదని, అనుభవం జాగ్రత్తే. అది ఇంకొకటి అంటే అనుభవమే కాదు, అది ఊహగా పెట్టుకున్నావు. జాగ్రత్త ఏ సుషుప్తిని స్వప్నాన్ని ఇప్పుడు తలుచుకుంటున్నావో, జ్ఞాపకం చేసుకుంటున్నావో, ఆ జ్ఞాపకం చేసుకునేది అనుభవం కాదు, అది వృత్తి అయింది. అది జ్ఞాపకం చేసుకునేది వృత్తి అయింది, అనుభవం జ్ఞాపకం కాదు. అనుభవం స్వతసిద్ధం. అనుభవం వర్తమానాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోలేరు, భూతమనే జ్ఞాపకం చేసుకుంటారు. భూతం అంటే కల్పన అయిపోయింది. అది అనుభవం ఉంటే వర్తమానంలో ఉంటుంది. నువ్వు జ్ఞాపకం చేస్తున్నావంటే థాట్ అయిపోయింది. అది నువ్వు థాట్గా చూస్తున్నావంటే అది అనుభవం కాదు, థాట్గా ఊహగా చూస్తున్నావంటే అనుభవం కాదని. ఇక జాగ్రత్తను అనుభవంగా చూస్తున్నావు, స్వప్న సుషుప్తులు అయిపోయిన అనుభవాలుగా చూస్తున్నావు. అనుభవం అయిపోవటం ఏమిటి? ఉంటే అనుభవమా, అయిపోతే అనుభవమా? అయిపోతే ఊహ అయింది, ఊహ అనుభవమే కాదు అది. కనుక నువ్వు అయిపోయిందంటే అది అనుభవం కాదు, అది ఊహ అయిపోయింది. నువ్వు అందులో ఉంటే అనుభవం, సుషుప్తిలో ఉంటే అనుభవం. సుషుప్తి అయిపోతే అనుభవం కాదు. అయిపోతే ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు ఊహగా ఉన్నది, ఊహ అనుభవం అవుతుందా? మరి సుషుప్తిని ఊహగా పెట్టుకుంటావు, జాగ్రత్తనేమో అనుభవంగా పెట్టుకుంటావు. మళ్ళీ అంటాడు ఈ జాగ్రత్త లేదని ఎట్లా అంటాం? ఎందుకు? నువ్వు అనుభవంలో ఉన్నావు కనుక ఉంటుంది నీకు జాగ్రత్త ఉంటుంది. అందుకోసం సుషుప్తిని ఊహగా పెట్టావంటే నువ్వు అనుభవంలో జాగ్రత్తగా ఉన్నావు. అందుకని నీకు జాగ్రత్త ప్రపంచం ఉన్నది అనిపిస్తుంది. నువ్వు సుషుప్తిని అనుభవంగా తీసుకో, జాగ్రత్త ఉండదు.
అయితే సుషుప్తి స్వప్నాలను నువ్వు స్మరించుకున్నట్టుగా చూస్తే ఆ స్మరణలు కల్పనలే, బుద్ధి కల్పనలే. జాగ్రత్త మాత్రం వాస్తవమే. జాగ్రత్తకేమో తాదాత్మ్యం పొందుతున్నావు, అభిమానం పడుతున్నావు, వర్తమానంగా చూస్తున్నావు. వర్తమానం అంటే సాక్షిలో అధ్యారోపణ చేస్తున్నావు. సాక్షి యొక్క ఉనికిని ఇస్తున్నావు, దానికి అనుభవంగా చూస్తున్నావంటే ప్రస్తుతంగా వర్తమానంగా చూస్తున్నాడు. అంటే ఏంటిది? వర్తమానం అంటే ఎవరు? సాక్షే నిత్య వర్తమానం అంటారు భాష్యకారులు సూత్ర భాష్యంలో. సాక్షే నిత్య వర్తమానం. వర్తమానం అంటే అనుభవం, అనుభవం అంటే ఉనికి. సాక్షికే నిత్య ఉనికి. ఆ ఉనికిని జాగ్రత్తకి ఇచ్చావంటే జాగ్రత్తకు ఉనికి వచ్చేస్తుంది. నువ్వు సుషుప్తికి ఉనికి సుషుప్తిని ఉనికిగా చూడటంలే, సుషుప్తిని అనుభవంగా చూడటంలే, సుషుప్తిని ఊహగా చూసేస్తున్నావు, స్వప్నమును ఊహగా చూస్తున్నావు, జాగ్రత్తను ఉనికిగా పెట్టుకున్నావు. అంటే ఏంటిది? సుషుప్తిలో సాక్షిని పెట్టలే, సాక్షిని ఇప్పుడు జాగ్రత్తకు పెట్టావు. సాక్షిని జాగ్రత్తకు పెట్టావు, సుషుప్తిని కల్పన చేసేసావు. అంటే అక్కడ సుషుప్తిలో సాక్షిని పెట్టలే, సాక్షిని తీసేసావు సుషుప్తిలోంచి. సుషుప్తిలోంచి సాక్షిని తీసావు అంటే సాక్షిగా చూడటం లేదు, దాన్ని ఊహగా చూస్తున్నావు. స్వప్నమును ఊహగా చూస్తున్నావు, జాగ్రత్తకు సాక్షి పెట్టావు, అందుకని ఇది ఉన్నది అనిపిస్తుంది. ఇది ఎప్పుడు ఉన్నది కదా అంటే నువ్వు ఎప్పుడు సాక్షి పెట్టి చూస్తున్నావు, అందుకని ఎప్పుడు ఉన్నది అనిపిస్తుంది. అది అక్కడ. అందుకోసం సుషుప్తి అనుభవంగా చూడు అంటే అర్థం ఏమిటి? ఈ సాక్షిని సుషుప్తిలో పెట్టి చూడు. అంటే సుషుప్తి సాక్షి అంటే ఉనికి. నువ్వు ఉనికిలో ఉన్నట్టుగా చూడు, ఉనికిని ఊహగా చేసి చూడకు. ఉనికిలో ఉన్నట్టుగా ఉండటమే ఉనికి, ఊహ చేస్తే ఉనికి కాదు, ఉండటమే ఉనికి. అయితే సుషుప్తిలో నువ్వు ఉనికిగా ఉంటే ఉనికి అంతా అక్కడే ఉన్నది. జాగ్రత్త ఉనికి ఉపసంహరించేశావు. ఒక పాత్ర వేసి నటుడు ఒక పాత్ర వేస్తే ఈ పాత్ర ఉన్నది ఎందుకు? ఇప్పుడు వర్తమానంగా వేస్తున్నావు గనక. ఈ పాత్ర వేసి ఇంకో పాత్రకు వెళితే ఆ పాత్ర ఏమైంది? ఈ నటుడు ఆ పాత్ర వెనుక ఉండటం మానేశాడు, ఇంకొక పాత్ర వెనుక ఉన్నాడు. ఇంకొక పాత్రకు ఆధారంగా ఉంటే ఈ మొదటి పాత్రకు తను ఆధారంగా ఉండటం ఉపసంహరించేశాడు. అందుకని ఈ పాత్ర లేదు అంటాడు. కనుక సుషుప్తికి పోతే అంటే అర్థం ఏమిటి? సాక్షి ఉనికిని సుషుప్తిని సాక్షి ఉనికిగా చూస్తే జాగ్రత్త నుంచి ఉపసంహరించేశాడు ఉనికిని. జాగ్రత్త ఇంకా ఉండదు, మళ్ళీ సాక్షి వస్తే ఉంటాడు. అంటే సాక్షి వర్తమానంగా, అంటే నటుడు ఈ పాత్ర ధరిస్తే ఆ పాత్రకు ప్రాణం వస్తుంది. నటుడు పాత్ర ధరించకపోతే దానికి ప్రాణం లేదు. నటుడే దానికి ప్రాణం, నటుడే దానికి ఉనికి. కనుక సాక్షి తానుగా ఉంటే సుషుప్తిలో జాగ్రత్తకు ప్రాణం లేదు. ఆ సాక్షి వస్తే ప్రాణం వచ్చేసింది. అయితే సాక్షి సుషుప్తి నుంచి జాగ్రత్తకు వస్తుందా? సుషుప్తి జాగ్రత్త రెండు కావు, రావటానికి పోవటానికి. సుషుప్తి జాగ్రత్త రెండు కాదు. సుషుప్తి అనేది నిరాకారం. అవునా? సుషుప్తి నిరాకారం అయితే నిరాకారంలో ఇప్పుడు ఆకాశం ఖాళీ ఉన్నది. ఖాళీ ఆకాశంలో చెయ్యిని తీసుకొచ్చి పెడితే ఏమైంది? ఇప్పుడు ఆకాశం తొలగించి దాని స్థానంలో చెయ్యొచ్చు కూర్చుంటుందా? ఇప్పుడు ఒక చెట్టు, ఇంకొక ఉదాహరణ. ఈ చెయ్యి ఉందంటే ఈ చెయ్యి ఉన్న చోట ఇంకో చెయ్యిని పెట్టరాదు. పెట్టాలంటే దీన్ని తీసేస్తే కానీ అక్కడ రాదు. అయితే ఇప్పుడు ఆకాశంలోకి చెయ్యి వచ్చిందంటే ఆకాశంలో తీసేసి చేతిని పెట్టామా? తీయాల్సిన అవసరం లేదు, ఆకాశంలోనే చెయ్యి కనిపిస్తారు. ఎందుకు? ఆకాశం చెయ్యికి ఆధారమే. బంగారమును ఆభరణంగా చేస్తే బంగారం తొలగించి ఆభరణం వస్తుందా? ఇప్పుడు ఒక ఆభరణం ఉన్నప్పుడు ఇంకో ఆభరణం రారాదు, ఆ ఆభరణం తీసేస్తే ఇంకో ఆభరణం వస్తుంది. ఒక ఆభరణం ఉన్నప్పుడు ఇంకో ఆభరణం చేయరాదు, దాన్ని కరిగించాలి, మళ్ళీ ఇంకో ఆభరణం చేస్తాం. అయితే అట్లా కాకుండా బంగారములో ఆభరణం కనిపించాలంటే బంగారం తొలగించి ఆభరణం వస్తుందా? అవసరం లేదు, తొలగించరాదు. తొలగిస్తే ఆభరణమే ఉండదు. బంగారమును తొలగిస్తే ఆభరణమే ఉండదు. అందుకోసం బంగారంలోనే ఆభరణం అట్లాగే నిరాకారపు ఆకాశంలో చెయ్యిని తీసుకొస్తే ఆకాశం ఉంటూ ఆకాశంలో చెయ్యి కనిపిస్తుంది, అంతేగాని ఆకాశమును తొలగించి చెయ్యి కనిపించదు. అట్లాగే సుషుప్తి అనేది నిరాకార ఉనికి. నిరాకార సుషుప్తి నుంచి జాగ్రత్తకు వస్తే ఏమైంది? సుషుప్తిని తొలగించి జాగ్రత్తకు వచ్చామా? సుషుప్తి అంటే నిరాకార ఉనికి. నిరాకార ఉనికిని తొలగించి జాగ్రత్తకు వస్తామా? నిరాకార ఉనికిని తొలగిస్తే జాగ్రత్తే రాదు, ఎట్లొస్తుంది? నిరాకార ఉనికిలో జాగ్రత్త తోస్తే ఆకాశంలో చెయ్యి తోచినట్టుగా సుషుప్తిలోనే జాగ్రత్త తోస్తుంది, బంగారులోనే ఆభరణం తోచినట్టుగా. సుషుప్తి బంగారం లాంటిది.
జాగ్రత్త ఆభరణం లాంటిది. బంగారంలో ఆభరణంతో వస్తే బంగారమును తొలగించి ఆభరణం వస్తుందా, లేక బంగారంలోనే ఆభరణం వస్తుంది? అట్లా అందుకని సుషుప్తిని తొలగించి జాగ్రత్త రాదు. సుషుప్తి కేవల ఉనికి, ఆ ఉనికికే జాగ్రత్త అని ఇంకొక పేరు. అట్లా అందుకోసం నటుడిని తొలగించి పాత్ర రాదు. పాత్ర ధరించాడంటే ఎవరో ఉన్నారు, అదిగో మా అబ్బాయి చూడండి అన్నాడు, ఎక్కడున్నాడండి అంటాడు, పాత్ర కనిపిస్తుందంటే మీ అబ్బాయి ముందుండే ఈ పాత్ర ధరించక ముందు, పాత్ర ధరించిన తర్వాత పోయాడంటారా? ఈ పాత్ర ముగించినప్పుడు వస్తాడు ఆయన అంటాడు. పాత్ర ధరిస్తున్నా ఆ వ్యక్తే ఉంటాడు, ఎక్కడ పోతాడు? ఆ వ్యక్తే ఉంటాడు. నిజానికి పాత్ర అనేదే లేదు, వ్యక్తే ఉన్నాడు. ఒకడు అమెరికాలో ఇట్లాగే, అమెరికా దేశీయుడే అంటే తెల్లవాడు, కొంచెం వేదాంతం అంతా చదువుకున్నాడు. ఒకసారి భారతీయుడిది ఏదో అమ్మాయి నృత్యం చేస్తుంది, ఏదో భరతనాట్యమో ఏదో చేస్తూ ఉంటే అతను చూశాడు, ఇగో ఈ చేస్తున్నది ఎవరో తెలుసా? ఏమన్నారు? ఇగో నృత్యం చేస్తుంది అన్నాడు. అతను నృత్యం ఎక్కడుంది అన్నాడు. ఇదిగో ఈ అమ్మాయి ఉన్నదంతే, నృత్యం ఎక్కడున్నది అన్నాడు. వాడు వేదాంతం నృత్యం అంటున్నారు, ఎక్కడున్నది అన్నాడు. నృత్యం ఎక్కడున్నది, ఎట్లా చూపించాను? ఇగో ఇట్లా అన్నదంటే ఇది మీ అమ్మాయి చెయ్యి, ఈ నృత్యం ఎక్కడ చూపించు. ఇట్లా అంటే చెయ్యి, మీ అమ్మాయి చెయ్యి. మరి మీ అమ్మాయి కాకుండా నృత్యం ఎక్కడుంది? నటుడు కాకుండా పాత్ర ఎక్కడున్నాడు తీసి చూపి. నీకు హరిశ్చంద్రుడు అంటే ఏంటి రామారావు, హరిశ్చంద్రుడు ఎక్కడున్నావు? అందుకోసం ఆ నటుణ్ణి తొలగించకుండానే పాత్ర కనిపిస్తుంది. అంటే పాత్రకు ఊరికే పేరే, అక్కడ ఏమీ లేదు, పాత్ర నటుడే. కనుక సుషుప్తి సాక్షి ఉనికి, ఈ మూడు ఒకటే అర్థం, మూడు పేర్లే కానీ ఒకటే మాట. సుషుప్తి అన్నా, సాక్షి అన్నా, ఉనికి అన్నా, సుషుప్తి సాక్షి ఉనికి అంటే సుషుప్తిలో ఉన్నట్టి సాక్షి యొక్క ఉనికి. ఎట్లా మాట్లాడకూడదు, ఇది భాష చెడగొడుతుంది. సుషుప్తిలో ఉన్నట్టి, సుషుప్తి అంటే ఉంది జాగా పేరా, సాక్షి యొక్క ఉనికి అంటే సాక్షి వేరు, ఆయన ఉనికి వేరా. సుషుప్తి సాక్షి ఉనికి మూడొక్కటే. అందుకోసం సుషుప్తి రూప సాక్షిగా చెప్పుకుంటున్న ఉనికి అని చెప్పాలి. సుషుప్తి రూప సాక్షిగా చెప్పుకుంటున్న ఉనికి, అంతే, మూడు ఒకటే. కనుక ఆ సుషుప్తి రూప సాక్షి ఉనికి జాగ్రత్తలో వస్తుందా, తొలగిపోయి జాగ్రత్తకు వస్తామా? తొలగిపోయి జాగ్రత్తకు రాము, దానికే జాగ్రత్త అని పేరు పెట్టామంతే. ఆ ఉనికికే, ఎందుకంటే ఆ ఉనికి లేకపోతే నీకు జాగ్రత్తకే రాలేము. ఉనికిని, సుషుప్తిని వదిలి జాగ్రత్తకు రారాదు. ఉనికిని వదిలి జాగ్రత్తకి ఎవరన్నా వస్తారా? బంగారం వదిలి ఆభరణంకి ఎవరన్నా వస్తారా? బంగారం వదిలితే ఆభరణమే రారాదు. బంగారంలో ఉంటేనే దానికి ఆభరణం పేరు పెడతావు. అట్లా ఉనికిలో ఉంటూనే జాగ్రత్త. అందుకోసం జాగ్రత్త కొత్తగా వచ్చింది అని కాదు, ఉనికి మాత్రంగా జాగ్రత్త ఉన్నది, మళ్ళీ ఆ ఉనికే జాగ్రత్తగా తోస్తున్నది. అయితే ఇక్కడ సుషుప్తిలో సరే, ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. స్వప్నం ఏ విధంగా చూస్తున్నంతసేపే ఉన్నదో జాగ్రత్త కూడా చూస్తున్నంతసేపే. అంటే ఇక్కడ మనం ఇది చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కావటం లేదు. ఎందుకంటే స్వప్నం అన్నప్పుడు మేల్కొని చూస్తాం. మనం మేల్కొని చూస్తామంటే అర్థం ఏమిటి? మొత్తం స్వప్నంగా చూస్తాం, మొత్తం అవస్థగా చూస్తాం. స్వప్నమును చూస్తున్నప్పుడు మేలుకున్నాక చూస్తాం గనక, మేలుకున్నాక అంటే అర్థం ఏమిటి? మొత్తం అవస్థ తీసుకొని చూస్తాం. జాగ్రత్తను చూసేటప్పుడు మొత్తం అవస్థగా చూడడు, అవస్థలోని ఒక్కొక్క వస్తువు చూస్తాడు. జాగ్రత్త అంటే జాగ్రత్తలో ఉన్న ప్రమాతగా ఉండి చూస్తున్నాడు, అందుకే వాడికి అర్థం అవుతలేదు. జాగ్రత్త లోపల ఉన్న ఒక వ్యక్తిగా ఉండి చూస్తున్నావు. జాగ్రత్త మొత్తం అవస్థగా తీసుకో, అది స్వప్నంలాగే ఉంటుంది. మొత్తం అవస్థ అంటే చూస్తున్నవాడు, చూడబడేది, దేశం, కాలం, నామరూపం, మొత్తం బ్రహ్మాండమంతా ఒక్క థాట్, ఒక్క అవస్థ, ఒకే వృత్తిగా మొత్తంగా తీసుకుంటే తోస్తే ఉంటుంది, లేకపోతే లేదు. తోస్తే అంటే ఎవరు? మొత్తం అవస్థలో ఉన్న ఒక వ్యక్తి, ఒక వస్తువు అని చూడకు. అయితే ఏమంటాడు? నేను ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోతే ఈ ఊరు లేదంటామా? గంగా స్నానం చేస్తున్నప్పుడు గోదావరి నది లేదు. గోదావరి స్నానం చేయడానికి వస్తే అక్కడ గంగా నది ఇక్కడ కనిపిస్తుందా? గోదావరి స్నానం చేస్తున్నప్పుడు గంగా నది కనిపించదు, అందుకోసం గంగా లేదంటామా? గంగా నదిలో స్నానం చేస్తుంటే గోదావరి కనిపించదు కనుక లేదంటామా? అంటే అక్కడ చూస్తున్న దృష్టిలో పొరపాటు ఏమవుతుందంటే, ఒక చోట ఉన్నప్పుడు నువ్వు గోదావరిలో స్నానం చేస్తున్నప్పుడు గోదావరి ఏ ఆకాశంలో ఉన్నదో, ఏ కాలంలో ఉన్నదో, అదే ఆకాశంలో మరొక పక్క గోదావరి, అంటే మరొక పక్క గంగా, ఈ పక్క గోదావరి, రెండు కూడా ఒకే ఆకాశంలో
సైమల్టేనియస్లీ యుగపత్తుగా సమకాలంలో ఉన్నాయి. 2 నదులు, 2 ఊర్లు, అక్కడ బెంగళూరు, ఇక్కడ రాయదుర్గ, 2 ఊర్లు ఒకే ఆకాశంలో సమకాలంలో ఉన్నాయి. నువ్వు ఒక ఆకాశంలోని ఒక అంశంలో ఉంటే ఆకాశం యొక్క ఇంకో అంశం, ఇంకో ముక్క అదే సమయంలో ఉన్నది కనుక ఒప్పుకుంటాం. కానీ నువ్వు మొత్తం ఆకాశంగా తీసుకుంటే తోస్తే మొత్తం ఉన్నది, తోచకపోతే మొత్తం లేదు. అట్లా చూడాలి. అట్లా చూడకపోవటం వల్ల ఈ ప్రశ్న వస్తుంది. వాడు చూస్తున్న వ్యక్తి ఆకాశంలో, కాలంలో, అవస్థ లోపల ఒక్క పక్క ఉండి నేను ఇది చూస్తుంటే ఆ ప్రపంచం లేదంటామా? ఈ ఊరిలో ఉంటే ఆ ఊరు లేదంటామా? ఆ ఊరికి పోతే ఈ ఊరు లేదంటామా? అంటే మనం అట్లా చూడటంలే. నువ్వు ఊరిలో అవస్థలో ఉన్న ఒక ఊరిలో ఉన్నట్టు వ్యక్తిగా చూడకు. ఆ ఊరు ఈ ఊరు రెండింటిని కలిపిన మొత్తం ఆకాశం చూడు. మొన్నటి ఊరు ఈ ఊరిన ఊరు అంతా కలిపి ఒకే కాలం చూడు. ఆ వస్తువు ఈ వస్తువు, ఈ వస్తువు ఆ వస్తువు కలిపి నేను ప్రపంచము మొత్తం కలిపి ఒక్కటే వస్తువు. అందుకే నిన్న చెప్పానా మొన్న చెప్పానా, విశ్వరూప ఉపాసన అనేది మొత్తం జగత్తును ఒక్క వస్తువుగా చూడాలి, ఒకే శరీరంగా. మనిషి వస్తున్నాడంటే ఆయన చేతులు, కాళ్ళు, తల, చెవులు అన్నీ ఒకేసారి వస్తాయా? లేకపోతే ఏమయ్యా వచ్చినప్పుడు కూర్చొని ఇగోది ఇక్కడ కొంచెం సంతకం పెట్టాలి అంటే అయ్యో నన్ను చేయి మర్చిపోయానండి, ఇంట్లో పెట్టొచ్చాను మళ్ళీ తెస్తానంటాడా? చేతులు ఇంట్లో మర్చిపోయి ఇక్కడికి వచ్చి కూర్చుంటాడా ఏంటి? మళ్ళీ ఇక్కడికి వచ్చి కాళ్ళు మర్చిపోయి ఇంటికి పోతాడా ఏంటి? అట్లా పోతాడా? ఇక్కడ ఒక అవయవం, అక్కడ ఒక అవయవం. ఆ కార్టూన్ ఛానల్, పిల్లల ఛానల్ ఉంటుంది చూడండి, అందులో ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం ఉండదు. ఆ కార్టూన్ పిల్లల ఛానల్లో ఏమన్నా ఉంటుంది, అది ఊరికే కల్పన, దానికేం అర్థం లేదు. అట్లా మనిషి వస్తున్నాడంటే అన్ని అవయవాలు కలిసి వస్తాయి. ఇక్కడ జాగ్రత్త ప్రపంచంలో నేను పోతాను, మిగతా వాళ్ళు ఉంటారంటే నేను, మిగతా వాళ్ళు అందరూ కలిపి శరీరం అంతా ఒక్కటే శరీరం. అవునా? జాగ్రత్త. అందుకే నేను విశ్వరూపంలో ఏమన్నాను, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, కాలము, మనుషులు, పశుపక్షాదులు, ప్రాణులు, చెట్లు, గుట్టలు, నదులు అన్ని కలిపి ఒక్క శరీరం. ఇందులో ఏ ఒక్కటి తీసేసినా మిగిలింది పోతుంది. ఒకటి ఉన్నదంటే మిగిలిందంతా ఉంటుంది. అందుకే మొత్తము ఒక్క శరీరంగా చూడమన్నాం. అందుకని మొత్తమును ఒక్కటిగా ఆ ఉపాసన చెయ్యటం, ఆ విశ్వరూపంగా చూడటం అలవాటైతే అవస్థా దృష్టి వస్తుంది, వైశ్వానర దృష్టి. అవస్థా దృష్టి వస్తే విచారం చెయ్యొచ్చు. లేకపోతే ఇదే ప్రశ్న, నేను నిద్రపోయినంత మాత్రాన ప్రపంచం ఉండదా అంటే నువ్వు అవస్థను ఒక్క మొత్తంగా తీసుకోవటంలే. మొదలు అవస్థను ఒక్క మొత్తంగా అలవాటు చేయి, ఆ విచారం చేయి, మొదలు ఆ భావన చేయి. అవస్థ ఒక్క మొత్తంగా చూడకుండా ఒక్కొక్క ముక్కగా చూస్తే నేను ఒక్కడి నిద్రపోతే ప్రపంచం ఎట్లా అంటే, ప్రపంచము నువ్వు వేరా? ప్రపంచంలో నువ్వున్నావా? నీలో ప్రపంచం ఉందా? అంటే నువ్వు ప్రపంచం కలిపి ఒక్క అవస్థ. ఆ అవస్థ దృష్టి రావటం లేదు. అందుకని ఇదంతా ప్రశ్న మళ్ళీ 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 అదే ప్రశ్న. ఈ అవస్థా దృష్టి మొదలే వచ్చేస్తే ఒక్క మాటలో అర్థమైపోతుంది. ఎందుకింత ఇన్ని ప్రశ్నలు, ఇన్ని జవాబులు అవసరమే లేదు. అందుకని అధికారికి ఉపదేశ అన్నారు. మొదలు అవస్థా దృష్టి, పూర్ణ దృష్టి, సమష్టి దృష్టి, విశ్వరూప దృష్టిని బాగా అభ్యాసం చేయి. వేదాంతం ఇంత అక్కర్లే, ఒక్క పూట ఒక్క నెల వినేస్తే అయిపోతుంది. అవస్థాత్రయ ఒక్క నెల కూడా అక్కర్లే, ఒక 4-5 రోజులు వినేస్తే అయిపోతుంది. అవస్థలు ఒకదానికోటి లేవంటే అయిపోయింది, ఇంకేం సాక్షిగా ఒక్కటే మిగిలిపోయింది. కనుక ఎన్నిసార్లు విన్నా జాగ్రత్తలో ఉన్న వ్యక్తిగా చూస్తాడు. జాగ్రత్తలో ఉన్న వ్యక్తిని ప్రపంచము 2 విడదీస్తాడు. నేను పోతే ప్రపంచం ఉంటుంది, ప్రపంచం పోతే నేనుంటాను అంటే నేను ప్రపంచము 2 ముక్కలుగా చూస్తున్నాడు. ఒక ముక్క తీసి ఇంకొక ముక్క ఉంటుంది అని. అట్లా చేతులు, కాళ్ళు, నేనంతా మొత్తం వ్యక్తి ఒకడిని. చేతులు అక్కడ పెట్టి నేను వస్తానా? నేను లేనప్పుడు చేతులు ఉంటాయా? నేను, చేతులు, కాళ్ళు అన్ని కలిపి ఒక్క వ్యక్తి అన్నప్పుడు ఇంకా విడదీయరాదు ముక్కలుగా. ఈ ముక్కలు చుట్టానికి కారణం జాగ్రత్తలో నేను ప్రపంచం, ఈ ప్రపంచంలోకి నేను వచ్చాను. అదిగో ఆ జాగ్రత్తలో ఉన్నటువంటి వ్యక్తిత్వ దృష్టే అపరపాటు. అందుకని విశ్వరూపంగా అంటే ప్రపంచంలో రకరకాల వ్యక్తులు కనిపిస్తున్నారు కదండి. ఆయన ఒక పని చేస్తుంటాడు, నేను ఒక పని చేస్తుంటాను. ఆయన చేసిన పని నాకు తెలియదు, నేను చేసిన పని ఆయనకు తెలియదు. ఆయన వేరు, నేను వేరు, అందరం ఒకటే ఎట్లవుతాం? నేను పుట్టకముందు ఆయన ఉన్నాడు, నేను చనిపోయాక కూడా ఆయన ఉంటాడు. కనుక ఆయన నేను ఒకటే ఎట్లా అంటాం? వ్యక్తులుగా వేరే ఉండొచ్చు, వ్యక్తులందరూ కలిపి మొత్తం అవస్థగా తీసుకో. మొత్తం అవస్థగా తీసుకుంటే, మొత్తం అవస్థగా ఉంటే అందరూ ఉంటారు, లేకపోతే అందరూ పోతారు. అట్లా ఈ మొత్తం అవస్థా దృష్టి వస్తే ఎట్లాగైతే, అందుకే అన్నాను కదా, ఒకేసారి రకరకాల తేడా కనిపించటానికే నేను ఒక ఉదాహరణ ఇచ్చాను, జ్ఞాపకం ఉందా? ఈ చేత గంట వాయిస్తాడు, ఈ చేత ఆరతి ఇస్తాడు, నోటితో మంత్రాలు చెప్తుంటాడు. మళ్ళీ అక్కడ ఇంకా ఈ కర్పూరం ఇంత చాలా, ఆ కర్పూరం ఇస్తున్నాడు, ఎందుకంటే ఆరతి ఇస్తుంటే అది అయిపోతుంది కదా. ఇంకా కర్పూరం అతను తీశాడు, ఇంకా కర్పూరం ఇది చాలా ఇవ్వనా అంటే తల ఊపుతాడు,
తల ఊపుతాడు, గంట ఊపుతాడు. గంట తల చెయ్యి. ఏమయ్యా, గంట ఇటు తిరుగుతుంటుంది, ఈ హారతి ఇటు తిరుగుతుంటుంది. ఒకదానికోటి సంబంధం ఉన్నదా? మొదట్లో మీకు అలవాటు లేకపోతే ఏమవుతుంది? గంట ఇట్లా తిరిగితే హారతి కూడా ఇట్లా అవుతుంది. అవునా? ఇది మాత్రం ఇట్లా తిరగాలి, ఇది మాత్రం ఇట్లా తిరగాలి. ఎట్లా వస్తాయి చూడండి, అలవాటు కావాలి. మీరు మొదటిసారి చేశారా? హారతి చెయ్యని వాడు మొదటిసారి చేస్తే ఇది తిరిగితే ఇది రెండు ఒకేసారి అవుతాయి. ఎందుకంటే అన్ని అవయవాలు ఒకటే అవుతాయి. అవయవాలు వేరుగా ఉన్నా ఇది ఒక దిక్కు తిరుగుతుంది, ఇది ఇంకో దిక్కు తిరుగుతుంది. తల ఇట్లా తిప్పుతుంటాడు, నోరుతో మళ్ళీ మంత్రం జరుగుతూనే ఉంటుంది. అంటే 4 అవయవాలతో 4 వేరు వేరు అనిపిస్తున్న వ్యక్తి ఒక్కడే. ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే, ఒక అవయవం ఇంకో అవయవంకు వేరు అనిపిస్తున్నా మొత్తం శరీరంగా ఒక్కటి. దానికోసం బయట మనకు వేరు వేరు మనుష్యులు, వేరు వేరు రూపాలు, వేరు వేరు పనులు. ఒకడు పుడుతున్నాడు, ఒకడు చస్తున్నాడు, ఒకడు మాట్లాడుతున్నాడు, ఒకడు అన్నం తింటున్నాడు, ఒకడు కోపగిస్తున్నాడు, ఒకడు ఇంకేది పడుకుంటున్నాడు. రకరకాల పనులు చేస్తున్న అందరు కలిపి ఒక్కటే శరీరం, ఒక్కటే విశ్వరూపం. విశ్వరూపంలో నానాత్వం చూసి 4 వస్తువులు అనకు. నానా పనులను చూసి, ఇక చూడు ఈ గంట చేయిస్తుంటే ఈ చెయ్యి నేను కాదండి, అది ఈ ఆరతి చేసేవాడు వేరు, వాడు వేరండి, అందుకని వేరేది. ఇన్ని పనులను ఒకే సంకల్పంతో చేస్తున్నావు. ఆ సంకల్పం ఎంత విశాలమో చూడు. ఒకే మనస్సుతో ఇది తిప్పుతున్నావు, అది తిప్పుతున్నావు, మంత్రం చెప్తున్నాడు, మళ్ళీ అటు చూస్తున్నాడు, ఎవరు వచ్చారని చూస్తున్నాడు. మళ్ళీ వీడు కర్పూరం ఇస్తే సరే అన్నాడు, ఎట్లా చూస్తున్నాడు చూడండి. 4-5 పనులు. అట్లాగే విశ్వరూపంలో 4-5 వివిధ పనులు, పరస్పర భిన్నమైన పనులు. ఒకడు ఇప్పుడు పుట్టాడు, ఒకడేదో పోయాడు, అయినా వీళ్ళందరూ కలిపి ఒక్కటే అవస్థగా చూస్తే అప్పుడు మొత్తం జాగ్రత్త వ్యక్తిత్వం. అంటే జాగ్రత్త వ్యక్తి అంటే నీ ఒక్కడే వ్యక్తి అని కాదు, మొత్తం అవస్థను చూస్తున్న జాగ్రత్త వ్యక్తి. ఇప్పుడు కన్ను అంటే ఎట్లా చూస్తాం? ఒక రంగును చూస్తున్నప్పుడే కన్నా, ఏమి చూడకపోతే కన్ను అవుతుందా? ఇంద్రియం అవుతుందా? అది ఇంద్రియం ఎప్పుడు విషయమును చూస్తుంటే ఇంద్రియం, విషయం చూడకపోతే ఇంద్రియం ఎట్లా అవుతుంది? అందుకోసం ఇంద్రియము అన్నామంటే విషయం వచ్చేసిందని అర్థం. విషయమును చూస్తున్న ఇంద్రియం కనుక ఇంద్రియం అన్నామంటే విషయం వచ్చింది, విషయం అన్నామంటే ఇంద్రియం వచ్చింది. పేపర్కు 2 పార్శ్వాల్లాగా. నేను జాగ్రత్త వ్యక్తి అంటే జాగ్రత్త ప్రపంచం వచ్చింది, జాగ్రత్త ప్రపంచం అంటే జాగ్రత్త వ్యక్తి వచ్చింది. ఈ 2 ఒకటే కనుక ఇట్లా మొత్తం ప్రపంచంగా, మొత్తం అవస్థగా చూస్తే సుషుప్తిలో మొత్తం ప్రపంచం లేదు. సుషుప్తి అనుభవ దృష్టికి, సుషుప్తి ఉనికిలో పాత్రలు, వ్యక్తిత్వ పాత్ర లేదంటే మొత్తం ప్రపంచం లేదు. మళ్ళీ వ్యక్తిత్వం తీసుకుంటే మళ్ళీ మొత్తం ప్రపంచం వస్తుంది. అట్లా ఇది సులువుగా అర్థమైపోతుంది. చాలా సరే, తర్వాత చెప్పాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.